మనం ఆరుమూరు చప్పటతో వారిని బెంగళూరు ప్రవీణ్ అని ఆహ్వానిద్దాం. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. We bless you. Everybody close your eyes and say, Holy Spirit, we welcome you. Holy Spirit, we welcome you. అందరం రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్ముడా స్వాగతం అని మనం ఆహ్వానిస్తాం. There is no freedom without him. ఆయన లేకుండా మనకు స్వాతంత్రం లేదు. There is no freedom without him. ఆయన లేకుండా మనకు స్వాతంత్రం లేదు. Thank you, Holy Spirit. We thank you. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. అందరం రెండు చేతులు పైకెత్తుదాం. పరిశుద్ధాత్మ దేవా నీకు స్వాగతం. Everybody open your mouth and speak to him. అందరూ నోరు తెరుస్తామండి, దయచేసి గట్టిగా నోరు తెరుస్తాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభువుని ఆరాధిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్వాగతం అయ్యా. Everybody open your mouth and speak to him without speaking. ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరము ప్రభు సన్నిధిలో చక్కటి భాషల ద్వారా ఆత్మపూర్వకంగా అందరూ కూడా రెండు చేతులు పైకి స్వరం ఎత్తాలి. దయచేసి స్వరం ఎత్తండి. Without speaking you cannot receive. నువ్వు మాట్లాడకుండా ఏది పొందుకోలేవు. To receive from God you have to speak to him. దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే తప్పకుండా నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి. హల్లెలూయా. తెరిద్దామని నోరు తెరిద్దాం, గట్టిగా గట్టిగా నోరు తెరవండి. Welcome Holy Spirit. Welcome you, welcome you, welcome you, welcome you, welcome you, welcome you, welcome you Lord. పరిశుద్ధాత్ముడా మీకు స్వాగతం 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 స్వాగతం. ఓరే మామా పరిశుద్ధుడా రి మామా సకరా మామా రోలోరోనోస్ రమామా సకరే మామా తోరోలోరుసా Rekendelere senderi mama mama masa Rolo roko soro momoro senderi Rele denises. Holy Spirit, once again we welcome you. మరొకసారి మీకు స్వాగతాన్ని పలుకుతున్నాం. Speak to us. మాతో మాట్లాడండి. Strengthen us. మమ్మల్ని బలపరచండి. Give us what we need. మాకేది కావాలో మాకు అనుగ్రహించండి. And feed us with what we need. దేవా మా ఎటువంటి మంచి ఆహారము కావాలో ఆహారము చే తృప్తిపరచండి. We thank you. అయ్యా మీకు వందనాలు. In Jesus name. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. చదవను చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. What day is today? ఈ రోజు ఏ రోజు అండి? చెప్పాలి గట్టిగా, ఏ రోజు ఈ రోజు? What happened today? ఈ రోజు ఏం జరిగింది చెప్పండి కదమ్మా గట్టిగా. అస్సలు వినబడతలేదు మాకైతే. Freedom. ఫ్రీడమ్. మనకేమొచ్చింది? స్వాతంత్రం. Okay, freedom from whom? ఎవరి దగ్గర నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది? ఎక్కడి నుంచి మనం విడిపించబడ్డాము? చెప్పండి గట్టిగా. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. Freedom started from where? ఈ ఫ్రీడమ్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డది? స్వాతంత్రం ఎక్కడ ప్రారంభించబడ్డది? Started in the minds of the freedom fighters. ఇదంతా కూడా స్వాతంత్ర సమర యోధుల నుంచి ప్రారంభించబడ్డది. Mind of the freedom fighters. వారి స్వాతంత్ర సమర తలంపుల్లో మొట్టమొదటిగా అది ప్రారంభమైనట్టుగా చూస్తా ఉన్నా. Freedom started here and they walked according to what they thought and they got what they wanted. ఈ స్వాతంత్రం అనేది మనం విడిపించబడాలి అనే ఆలోచన వారికి పుట్టినప్పుడు ఆలోచన ప్రకారంగా వారు నడిచారు, దానికోసం పోరాడారు. ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. Hallelujah. Hallelujah. The same thing applies to the spiritual life. ఆ రకంగానే ఆత్మ సంబంధంగా కూడా దాన్ని మనం అన్వయించుకోవచ్చు. Whatever we need spiritually has to start here.
ఏదైతే మనకు ఆత్మ సంబంధంగా మనం కోరుకుంటున్నామో అది మొట్టమొదటిగా మన తలంపుల్లో ఆలోచనలో పుట్టాలి. There has to be a willingness of what you want and what you have to do. ఏది చేయాలి ఏది కావాలి అన్నది మన హృదయ తలంపుల్లో కాక మనస్సులో దాన్ని మనం అనుకున్నప్పుడే ఆ కార్యాన్ని మనం జరిగించగలము. We all know about David, Goliath and their brother Saul. Every story we know. మనకందరికి కూడా మరి గొలియాతు కావచ్చు, దావీదు కావచ్చు, వారి సహోదరులు కావచ్చు, ఆ కథ అంతా మీరు ఎన్నోసార్లు విన్నారు, మీకు తెలుసు కూడా. 40 days this Israel people and King Saul never had a thought to go forward and fight. మరి 40 రోజుల నుంచి కూడా సౌలుకు కావచ్చు, తన సైన్యానికి కావచ్చు, ముందుకు వెళ్దాం, యుద్ధము చేద్దాం, వెళ్దాం అనే ఆలోచన వారికి అస్సలు రాలేదండి. They never got that thought. ఆ ఆలోచనే వారికి రాలేదు. But they were simply wasting their time without having that. ఆ ఆలోచన లేకుండానే 40 రోజులంతా ఆ సమయం అంతా వృధా చేసుకుంటూ వెళ్ళిపోయారు. If you don't have a willingness to come up in life and to be in freedom, if you don't have that thought, even though you pray, read Bible, do everything, it is waste of time. దయచేసి అందరూ గమనించాలా, నేను మరి దేవుని దగ్గర దేవుని ద్వారా అద్భుతమైన కార్యాలను చూడాలి ఆలోచన కలిగి నేను ముందుకు వెళ్ళాలని ఆలోచన నీకు పుట్టకపోతే, దేవుడి దగ్గర నుంచి ఏమైనా పొందుకోవాలని ఆలోచన పుట్టకపోతే, నువ్వు ప్రార్థన చేసినా ఉపవాసం ఉన్నా ఏం చేసినా దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ కూడా లేదు. Because you don't have that mind. ఎందుకనగా ఆలోచన నీకు లేదు. It is like a person keeping a person in the prison, opening the gate and saying him to get out, but he is not willing to go out because you don't have mind to go out. అది ఏ రకంగా ఉంటుందంటే, ఒక ఖైదీని తీసుకొచ్చారు, ఖైదీ లోపల ఉన్నాడు, తలుపు తీశాడు, వెళ్ళిపోమని చెప్తున్నా కూడా ఆ వ్యక్తి లోపలే ఉంటాడు కానీ బయటికి రావట్లేదు. కారణం ఏంటంటే చెర నుంచి బయటికి రావాలన్న ఆలోచన తనకు లేదు. You give him all the facilities, he wants to go out, he will never go out because he is not willing. వాస్తవానికి చూస్తే తను బయటికి రావాల్సిన అన్ని సౌకర్యాలన్నీ చేసినప్పటికీ కూడా అసలు బయటికి రావాలి అన్న మనస్సు తనకు లేదు కాబట్టి బయటికి రాలేకపోతున్నాడు. No matter how many hundreds of meetings you attend like this, but if you don't have a willing mind, you will never change. మరి ఇటువంటి వందల కూడికలకు మీరు వెళ్ళినప్పటికీ కూడా మీరు గనుక మీ మనస్సులో సరి అయిన విధమైన ఆలోచన లేకుండా వెళితే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏది కూడా లేదు. Shake hand to neighbor and say, be willing in your mind. పక్కవారు చూసి చెప్పండి, మీ మనస్సు కలిగి ఉండండి, మీ మనస్సు కలిగి ఉండండి. చెప్పండి కదా, గట్టిగా చెప్పండి కదా, మనస్సు లేక ఆలోచన కలిగి ఉండండి. చెప్పండి, పక్క వాళ్ళకి చెప్పండి, విడిపించబడాల ఆలోచన, దేవుని ద్వారా పొందుకోవాలని ఆలోచన కలిగి ఉండండి. పక్కవారికి చెప్పండి మంచిగా. Whatever you need, first it has to start here. నీకు ఏది కావాలన్నా అది మొట్టమొదటిగా ఇక్కడే ప్రారంభించబడుతుంది. It has to start. ఇది ఇక్కడి నుంచే ప్రారంభించబడాలి. That is why the Bible says we have the mind of Christ. అందుకనే వాక్యం చెబుతుంది, క్రీస్తుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. That means the mind of Christ is very important. అందుకనే క్రీస్తు వలె మనసు కలిగి ఉంటా మనకు అందరికి ఎంతో అవసరము. If you don't have that mind, you cannot become like Christ. మనకు ఆ మనసే లేకపోతే మన క్రీస్తు లాగా మనం మార్చబడలేము. So if Christ has to do something in your life, that you need to have that thought. ఒకవేళ యేసయ్య నీ జీవితంలో ఏదో కార్యము జరిగించాలని ఆశ ఉంటే ఆ ఆలోచన పొందుకోవాలన్న ఆలోచన నీవు కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాను. Now Saul and Israel people never had a thought to fight. మరి సౌలు గాని సైన్యానికి గాని ఇశ్రాయేల్ ప్రజలకు యుద్ధము చేయాలన్న ఆలోచన వారికి లేదు. But David came. అయితే దావీదు వచ్చాడు, He saw the situation. ఆ పరిస్థితి అంతా చూశాడు, Immediately got a thought. ఆయనకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. God help me fighting bears, lions. Now He will help me to fight. అయ్యా, నేను సింహముతో యుద్ధం చేసాము, నాకు సాయం చేశావు, ఎలుగుబంటితో యుద్ధం చేసావు, సాయం చేశావు, ఇప్పుడు గొలియాతో యుద్ధం చేయబోతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయి. That thought started here. ఆ ఆలోచన అనేది ఆయన మనసులో ప్రారంభించబడ్డది. If you are willing here, ఒకవేళ నీవు ఇక్కడ ఆలోచించడానికి ఇష్టపడితే, it does not matter what you are, what you don't have, what you have. It does not matter any of things. నీకు ఏ అర్హత ఉందా లేదా, ఏ రకమైన నీ పరిస్థితి ఉంది అన్న దాని గురించి ఎటువంటి ఆలోచన చేయకండి. Only you need to have that mind. మొట్టమొదటిగా నీకు రావాల్సిందంటే అది నీ మనసుకు రావాలని ఆలోచన పుట్టాలి. Now David went and said, Saul, I want to fight now. అయితే దావీదు వెళ్ళాడు, సౌలు గారు నేను వెళ్తానండి యుద్ధానికి. They all saw him up, from top to bottom. అని చూశారు, కింద నుంచి పైన చూస్తారు, ఏంటి దావీదు ఇట్లా కనబడుతున్నాడు. In any way he is not qualified. అని చూస్తే గనక ఏ రకంగా కూడా యుద్ధమునకు అర్హత తనకు లేదు.
He is not qualified height. He does not have a height. ఎత్తులో చూస్తే పొట్టిగా ఉన్నాడు, యుద్ధంలో పనికిరాడు, He is not that hefty. మరి చాలా బలమైన వ్యక్తి కాదు, No muscles. మరి ఎటువంటి కండలైనకు లేవు, No training. మరి యుద్ధ నైపుణుడు కాదు, ఎటువంటి అనుభవం తనకు లేదు. He is not qualified anywhere. ఎక్కడ చూసినా కూడా యుద్ధములకు వెళ్ళవలసిన ఆయన కావాల్సిన అర్హతల్లో ఏది కూడా తనకు లేదు. That is why Bible says man sees outside, God sees inside. అందుకని వాక్యం చెప్తుంది, మనిషి పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిస్తామా? The man sees outside and he rejects you and disqualifies you. ఎప్పుడైతే మనిషిని పై రూపాన్ని చూస్తాడో, నువ్వు పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు అని నిన్ను త్రోసివేస్తాడు. But when you have a mind and if you are willing, in the eyes of God, you are qualified. అయితే నీవు మనస్సు కలిగి ఆలోచన కలిగి గనుక ఉంటే దేవుని దృష్టిలో నువ్వు అర్హత పొందిన వ్యక్తిగా ఉంటావు. How many of you are qualified today? ఈరోజు ఎంతమంది అర్హులం, మేము అర్హులమండి అని చెప్పేవారు చెల్లెలు చూపిస్తారా? Are you qualified to receive from God? దేవుని దగ్గర నుంచి పొందుగానికి నువ్వు అర్హులుగా ఉన్నావా, అర్హులుగా ఉన్నావా? చెయ్యతండమ్మా. తెలుగు అర్థమవుతుందా లేదా మీకు? అర్థమవుతుందా తెలుగు? చేతులు ఎత్తండి. మరి ఆశ గలవారు, నిజంగా నేను దేవుని దగ్గర పొందుకోవడానికి ఆశ కలిగి ఉన్నాను, ఈ రోజు నేను అర్హులుగా ఉన్నాను, అర్హునిగా ఉన్నాను అన్నవారు చేతులెత్తి ప్రభువుని గణపరుస్తాం. హల్లెలూయా. Say it loudly. I am qualified. చెప్పండి, నేను అర్హురాలిని అని చెప్పండి. కొంచెం గట్టిగా I చెప్పండి, am qualified. నేను అర్హురాలిని. ఇప్పుడు ₹1,00,000 మీకు ఇస్తామంటే మీరు ఏం చేస్తారు? నాకేండి నాకేండి అంటారు. స్తోత్రం. హల్లెలూయా. అట్లే గట్టిగా చెప్పండి, నేను అర్హురాలిని. Why are you here? To receive from God, right? ఈరోజు మీరు ఎందుకు ఉన్నారండి ఇక్కడ? దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలనే కదా చెప్పాలా? సార్ పొందుకోనికేనా? లేదా టైం పాస్ కోసం వచ్చారా? Why did you come? ఎందుకు వచ్చారు ఇక్కడికి? Why did I come? నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? మరి To see you, you see me, I'll go. మీరు నన్ను చూసి నేను మిమ్మల్ని చూసి వెళ్ళిపోవడానికి వచ్చేసానా? We all here because of God. మనం అందరం ఇక్కడ ఉన్నాం కారణము దేవుడిని బట్టి. చపలు బట్టి ప్రభుని గణపరుస్తా. So I'm giving you a very simple secret. Very simple it is. మీకు వినడానికి చాలా సులువుగా అనిపించవచ్చు, కానీ ఈ సులువైన రహస్యాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. All my life, because I started my ministry in the age of 19. Till now I am running just because I am willing. మరి నా జీవిత కాలం అంతా కూడా నేను పరిచర్య నా 19 సంవత్సరాల ప్రారంభించాను. ఈ రోజు వరకు కూడా నేను ముందుకు సాగుతున్నాను అంటే ఆశపడుతూ ఉన్నాను, కోరిక కలిగి ఉన్నాను, ముందుకు వెళ్తా ఉన్నాను. It does not mean that I'm qualified, I'm worthy. No, I'm just willing and God is seeing that. That's all. ఏదో ఈ పని చేయడం నేను అర్హుడిని, నాకు యోగ్యత ఉన్నది కాదు, కానీ దేవుడిని చూస్తున్నాను, కోరిక కలిగి ఉన్నాను, ఆలోచన కలిగి ఉన్నాను, ఆలోచన కోరికను చూసుకుంటూ పరిగెడతా ఉన్నాను. Everybody saw David. They said he is not qualified, he is not qualified. ప్రతి ఒక్కరు దావీదుని చూశారు, దావీదు దేనికి అర్హుడు కాదు, ఈయన వల్ల ఏది కాదు అని తృణీకరించే ప్రయత్నం His చేశారు. brothers came and said, if you send him, we will lose our brother. వారి సహోదరులు చెప్పారు, సౌలు గారు ఒకవేళ మా తమ్ముడిని మీరు పంపిస్తే మా తమ్ముడు మేము కోల్పోతామేమో We don't అని want to చెప్పారు. lose my brother. మా సహోదరుని కోల్పోవడం మాకు ఇష్టం లేదు, పంపించకండి అన్నారు. When you are willing, people will stop you. ఎప్పుడైతే నువ్వు కోరిక మంచి ఆలోచన కలిగి ఉంటావో తప్పకుండా మనుషులు ఆపుతారు ఆ ప్రయత్నాన్ని. Compulsory, your family will stop you. నీ కుటుంబస్తులను ఆపేస్తారు, Your relatives will stop నీ you. బంధువులు ఆపేస్తారు, Your friends will stop నీ you స్నేహితులు ఆపేస్తారు. because you are thinking different. ఎందుకనగా నీవు వారికి వ్యతిరేకముగా ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి అది వారికి నచ్చదు. When I was 19 years old, నేను ఎప్పుడైతే 19 సంవత్సరాల యవనస్తున్నై ఉంటా ఉన్నాను, I didn't know how to speak English. ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలో కూడా నాకు తెలియదండి. I was speaking broken English, little English. ఎక్కడెక్కడో మరి బట్లర్ ఇంగ్లీష్ లాగా ఎప్పుడో విరిగి అక్కడక్కడ మాటలు ఇంగ్లీష్ మాట్లాడుతూ వచ్చాను. I was not used to speaking, communicating with people. మరి ఒక మనిషితో సావాసం మంచిగా మాట్లాడాలంటే కూడా ఏ రకంగా వారితో మాట్లాడాలని కూడా నాకు తెలియదు ఆ రోజులలో. But I had a thought. అయితే నాకు ఒక ఆలోచన మాత్రం ఉండేది. God used me as a prophet. అయ్యా నేను ఒక ప్రవక్తగా వాడుకొని కోరిక మాత్రం నాలో ఉండేది. When I started moving in that direction, ఆ యొక్క ఆలోచన కోరికను బట్టి నేను నడుస్తూ వచ్చాను. ఆ యొక్క దర్శనాన్ని కలిగి people started to stop me.
మనుషులందరూ కూడా ఆపే ప్రయత్నం చేశారు. My relatives became against me. నా బంధువులందరూ నాకు వ్యతిరేకం అయిపోయారు. The pastor who encouraged me also became against me. నా సేవకుడు ఏ పాస్టర్ గారు అయితే నన్ను ప్రోత్సహించాడో పాస్టర్ గారే నన్ను అడ్డగించారు, ఆపేశారు. Everybody gave me a bad saying, false prophet in the age of 19. 19 సంవత్సరాలు అప్పుడే అంటున్నారు, నువ్వు ఒక అబద్ధ ప్రవక్తవి అని ముద్ర వేసేశారు నాకు. Everybody started saying, you cannot do this, you are not worthy, you are not eligible. అందరూ చెప్తూ వచ్చారు, దీనికి నువ్వు అర్హుడివి కాదు, నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు అంటూ నన్ను తృణీకరిస్తూ వచ్చారు. How will you feel when you are starting now? For God, you want to do something, but people are stopping you. How will you feel? ఈ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, మనము కోరిక కలిగి ఆశ కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు, మనుషులందరూ ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు, తృణీకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుందండి మనకు? That day I cried. I don't know. ఆ రోజు ఎంతో ఏడ్చాను, బాగా ప్రభువులో కన్నీరు గార్చాను. That day I decided I don't want to cry anymore. ఆ రోజు నిర్ణయించుకున్నాను, ఇక నేను ఎన్నటికీ ఏడవను. Until today I am trying to cry, I am not getting tears. ఈ రోజు వరకు కూడా ఏడవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను, కానీ కన్నీళ్ళు అయితే రావట్లేదు. My wife says I am very hard-hearted person. నా భార్య చెప్తుంది, నువ్వు చాలా కఠినమైన మనసు గలవాడు. Because I am not getting tears. ఎందుకంటే నాకు నీళ్లు రావు, నేను ఏడుస్తలేను కాబట్టి. That is not my problem. ఆ సమస్య నాది కాదు. Because my mind, I have decided I don't want to cry. నా యొక్క తలంపుల్లో ఆలోచనలో ఫిక్స్ చేసుకుని ఏంటంటే, ఇక నేను ఎన్నటికీ ఏడవద్దు అని అనుకున్నాను. That day decided, till today I am running. ఆ రోజు తీర్మానం చేసుకున్నాను, ఈ రోజు వరకు అదే ఆలోచనగా నడుస్తా ఉన్నాను. Though your relative stops you, people stop you, if you are willing, God will take you forward. నిజంగా నువ్వు మంచి ఆలోచన, కోరిక, దర్శనం కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనుషులందరూ నిన్ను ఆపిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. I am a living example, living testimony. నేనే సజీవమైన సాక్షిగా మీ మధ్యలో ఉన్నాను ఈ రోజున. If God can use me, God can use you also as well. దేవుడు నన్ను వాడుకున్నప్పుడు నిన్ను కూడా నిశ్చయంగా వాడుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? What is the secret? రహస్యం ఏమిటి మరి దీంట్లో? Willing in your mind. నీ మనస్సులో కోరిక, ఆలోచన, తృష్ణ కలిగి ఉండడం. The same thing happened with David. అదే దావీదు జీవితంలో జరిగిందండి. You are not qualified. You are not qualified. Don't go. నువ్వు అర్హుడవు కాదు, వెళ్ళొద్దు, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు అని దావీదును తృణీకరిస్తూ ఉన్నారు. Whenever you decide in your mind to come up in life, people will say you are not qualified. ఎప్పుడైతే నువ్వు ఆ కోరిక, ఆలోచన కలిగి పైకి రావాలని ఆశిస్తావో, అప్పుడే మనుషులు అంటారు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చేయొద్దని మనుషులను తృణీకరిస్తారు. But that is the starting point of your life. అయితే నీ జీవితంలో తెలుసుకోవాలి, అదే నీ జీవితానికి ప్రారంభము అని నువ్వు తెలుసుకోవాలి. Amen. ఆమేన్ చెప్దామా గట్టిగా అందరం కూడా? Do you believe God? దేవుని నమ్ముతున్నారా మీరు అందరూ కూడా? చెప్పండి గట్టిగా, దేవుని నమ్ముతున్నారా? Then support God here in your mind. మీ ఆలోచనలను దేవుడు వింటూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. And you support him here. ఆయనకు నీ మనసులో సహాయం చేయాలి, ఆలోచనలకు ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఇక్కడ ప్రభువా నాకు సహాయం చేయని కోరాలి, దేవునికి అవకాశం మనం ఇవ్వాలి. Because the Bible says, వాక్యం సెలవిస్తుంది, the mind set on the earthly things is death, and the mind set on the heavenly things is life. ఏ మనసైతే ఈ భూలోక సంబంధం పైన ఆధారపడి ఉంటుందో అది మరణానికి తీసుకొని వెళ్తుంది. పర సంబంధమైన ఆలోచన గలవాడుకు వాడు నిత్యము జీవిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. What is the earthly things? ఈ లోక సంబంధం అంటే ఏమిటి? The earthly things is that they will see you the outward appearance, they will disqualify you. ఈ లోక సంబంధమైన అంటే ఏమిటంటే వారిని పైరూపాన్ని చూస్తారు, నువ్వు అర్హుడవు కాదు, నువ్వు దేనికి పనికిరావు అని తృణీకరిస్తూ వస్తారు. But if you believe the earthly things and follow the direction, you will die. ఒకవేళ వాళ్ళు చెప్పిన మాటనే విని వాళ్ళ ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తే నిజంగా నీ జీవితంలో మరణాన్ని నువ్వు చూస్తావు. You will fail, you will never come up in life. నీ జీవితంలో ఎన్నటికీ పైకి రావు, అన్నిట్లో నువ్వు ఓడిపోతూ వస్తావు. But in midst of this earthly things, if you start trusting on God, have the mind on the things of God. అయితే వీటన్నిటి మధ్యలో కూడా నువ్వు దేవునిపై ఆధారపడి ఆయన పైన విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు సాగితే గనుక, though you are in a dying situation, you will live. నీవు ఒకవేళ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు.
Because you are willing. ఎందుకనగా నువ్వు కోరిక ఆలోచన కలిగి ఉన్నావు. You are willing. నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు. You are willing. నువ్వు కోరిక కలిగి ఉన్నావు కాబట్టి. My question is today, are you willing? నిజంగా నా ప్రశ్న ఏంటంటే ఈ రోజు నువ్వు ఇష్టపడుతున్నావా లే కోరిక కలిగి ఉన్నావా? Are you willing? ఇష్టపడుతున్నావా? చెప్పండి కదా గట్టిగా. If you are willing, ఒకవేళ నువ్వు ఆ కోరిక ఆ ఇష్టం నువ్వు కలిగి ఉంటే He will renew you and He will take you higher. ఆయన నిన్ను నూతనమైన రీతిగా రూపాంతరపరిచి నూతనముగా మార్చి ఒక ఉన్నత స్థానానికి ప్రభువు నేను తీసుకొని వెళ్తాడు. చెబులబడి ప్రభువుని కనపరుస్తామా. Now the reality situation is death for David. ఆ పరిస్థితి చూస్తే దావీదు చనిపోవలసిన పరిస్థితే. The reality is death. వాస్తవానికి చూస్తే ఆ యుద్ధములో దావీదు ఆలోచనలు చూస్తే మరణానికి ఆయన స్థిరపడ్డాడు. The death is evident. మరణము దగ్గర కనబడుతుంది మంచిగా ఆయన చూస్తే పరిస్థితులను బట్టి చూస్తే. There is no chance of surviving. అక్కడ ఎటువంటి మరి తప్పించుకునే మార్గం కూడా లేదు ఆయనకు. Because nowhere he is equal to his enemy. ఆ శత్రువుకు ఏ రకంగా కూడా దావీదు సమపాలుగా లేనే లేడు. Are you thinking that your problems are greater than you? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా ఈ రోజున నువ్వు ఎదుర్కొంటున్న సమస్య నీకంటే చాలా పెద్దగా ఉందని? The problems I am facing, it will never allow me to come up in life. నీ జీవితంలో ఉన్న సమస్యలు ఇక నా జీవితాన్ని పైకి తీసుకొని రావేమో అని అనుకుంటున్నావా? The problems I am facing, it will never allow me to be peaceful in life. నా జీవితంలో ఉన్న సమస్యలు ఇక ఎన్నటికీ నాకు సమాధానం నెమ్మది ఇచ్చేటట్టుగా లేవు అని రోజు నువ్వు ఆలోచిస్తున్నావా? Change your thinking. నీ ఆలోచన మార్చుకో ఈ రోజున. God is about to change your story. నీ చరిత్రను లేక నీ కథను నా దేవుడు మార్చువాడై ఉన్నాడు. In midst of the death, ఈ మరణపు అంచుల్లో లేక మరణము ఉన్న పరిస్థితుల్లో just because David had that thought, దావీదుకు వచ్చిన ఆలోచనను బట్టి God started writing a story. దేవుడే ఒక చక్కటి కథ దావీదు గురించి రాయడం ప్రారంభించాడు. God cannot do anything of your past, దేవుడు నీ గతాన్ని బట్టి ఆయన ఏం చేయలేడు. but He can do something for your future. అయితే నీ భవిష్యత్తుకు దేవుడు ఏదైనా చేయగలడు. చెబులబడి ప్రభువుని స్తుతిస్తామా. Hallelujah. హల్లెలూయా. Are you understanding what I'm saying? నేనేం చెప్తున్నా మీకు అందరికి అర్థమవుతుందా? He might not be able to change your past, but He can definitely change your future. దేవుడు నీ గతాన్ని మార్చకపోవచ్చు కానీ భవిష్యత్తును నిశ్చయంగా దేవుడు మార్చగలడు. But you have to be willing. అయితే నువ్వు ఇష్టపడాలి, నువ్వు కోరిక కలిగి ఉండాలి. Though you're seeing death in front of your eyes, ఒకవేళ నీ కళ్ళ ముందు నీ మరణం ఎదురుగా ఉండొచ్చు. though you're seeing the failures in front of your నీ eyes, జీవితంలో అన్ని ఓటములు నీ ఎదురు కనబడుతుండొచ్చు. though you're seeing loss in front of your eyes, నీ జీవితంలో అన్ని ఓటములే నీ ఎదురుగా కనబడుతుండొచ్చు. though you're seeing pain, hatred, jealousy, everything in front of your eyes, నీ ఎదురుగా భయంకరమైన వేదన, దుఃఖము, అవమానాలు కలిగి ఉన్నావేమో. but in midst of all that, if you are willing, వీటన్నిటి మధ్యలో కూడా నీవు ఇష్టపడితే God will change your future. దేవుడు నీ భవిష్యత్తును మార్చేస్తాడు. చెబులగడి ప్రభుని స్తుతిస్తామా. David was the least in his family. దావీదును బట్టి దావీదు చూస్తే తన కుటుంబంలోనే కనిష్ఠుడు, చిన్నవాడు. All the brothers are working in the highest qualification work. అన్నలందరూ కూడా చాలా ఉన్నతమైన స్థితిలో పని చేసుకుంటూ ఉంటున్నారు. They are highly trained professional. వారందరూ కూడా చాలా యుద్ధ నైపుణ్యం గలవారుగా వారందరూ తరబిదు పొందారు. They are settled in high level positions. వారందరూ కూడా ఉన్నత స్థానంలో మంచిగా ఉన్నారు దావీదు యొక్క అన్నలందరూ కూడా. But David was the least. దావీదును బట్టి చూస్తే దేనికి పనికిరాని వాడుగా కనబడుతా ఉన్నాడు. Because nobody believed him. ఎందుకనగా ఎవరు తను నమ్మలేదు. Even though they said, I killed a lion, they didn't believe. అని చెప్పాడు, నేను సింహాన్ని చంపానని చెప్పినప్పుడు కూడా వారు నమ్మలేదు. Hey, please don't make fun here. It is not possible with you. ఊకోయ్యా, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు, ఊకో, ఎందుకు ఇదంతా కంది వల్ల కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. Even though you try something, people will say, hey, it is not possible. Why are you making fun of yourself? ఒకవేళ నువ్వు అటువంటి ధైర్యం చేసి అటువంటి కార్యాలు చేయాలని ముందుకు వెళ్ళినప్పుడు కూడా మనుషులు అంటారు, ఎందుకు నవ్వులాట చేసుకుంటావు, అదంతా చేయకు, నీ వల్ల కాదు అని తృణీకరించే ప్రయత్నం చేస్తారేమో. But when these people are speaking against you on your face, you have to have a boldness to support God in your mind. ఎప్పుడైతే మనుషులందరూ కూడా నేను ఇట్లా
వ్యతిరేకిస్తూ అవమానపరుస్తూ మాట్లాడతారో ఆ సమయంలో నువ్వు ధైర్యము కలిగి దేవునిపై దృష్టి ఉంచి వ్యక్తిగా నీవు ఉండాలి. Are you believing what I'm saying? నిజంగా నేను చెప్పింది మీరు నమ్ముతున్నారా ఈ రోజున? Isaiah 40:31 says like this. మరి యెషయా గ్రంథము 40:31 Says he will renew you. ఆయనను ఉజ్జీవింపజేసేవాడు, నూతన పరిచే వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. Renew means exchange. నిన్ను రూపాంతరపరచడం అంటే ఏంటంటే నిన్ను మార్చేస్తాడు, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మార్చేస్తాడు. When the phone is in problem, ఒకవేళ ఫోన్ కనుక సమస్యలో ఉంటే what you will do? ఏం చేస్తారండి మీరు? You will go to the service station. సర్వీస్ స్టేషన్కి సెల్ ఫోన్ రిపేర్ షాప్కి వెళ్తారు. And you will say there is problem in the motherboard. ఆ మదర్ బోర్డ్లో ఏదో సమస్య ఉందని తను చెప్పినప్పుడు What you will say? నువ్వేం చేస్తావండి అప్పుడు? Please repair it and give it to me. దాన్ని చక్కగా చేసి నాకు ఇవ్వండి అని మీరు చెప్తారు. And what the service guy will do? ఆ యొక్క రిపేర్ చేసే వ్యక్తి ఏం చెప్తాడు మీకు? He'll open everything, check the motherboard, replace the IC or anything with the new one, and he will give it to you in a working condition. మరి ఆ ఫోన్ అంతా తీసేసి ఇప్పేసి దాన్ని రిపేర్ చేసే ప్రక్రియలో ఏదైతే పాడైపోయిందో, మదర్ బోర్డే కావచ్చు, ఐసీ కావచ్చు, ఏది పాడైందో అవన్నీ కొత్తగా దాన్ని అంతా చేసి కొత్త వాటిని అమర్చి ఫోన్ అంతా మనకు మంచిగా చేసి మళ్ళీ మన చేతికి ఇస్తాడు. He will remove the old parts and install the new ones and give. తను ఏం చేస్తాడంటే పాడైపోయిన ఆ పార్ట్స్ అన్ని తీసివేసి, సామాన్లు తీసివేసి కొత్త పార్ట్స్ వేసి ఫోన్ని పనికొచ్చేటట్టుగా తిరిగి మారుస్తాడు. That is called renew. దాన్నే రినీవ్ అనే మాట చూస్తుంటున్నాం. The Bible says he will renew you. వాక్యం సెలవిస్తుంది ఆయనను ఒక నూతనమైన వ్యక్తి లేక రూపాంతరము చెందే వ్యక్తిగా మారుస్తాడు. What does that means? దానికి అర్థం ఏమిటి? He will see you from head to toe. ఆయన తలనెత్తి మొదలుకు అరికాలు వరకు చూస్తాడు. You will go through the process of the service now. ఆయన ఎట్లయితే ఒక వ్యక్తి రిపేర్ చేస్తాడో ఆ రకంగా ప్రభువుకు లోపలికి వెళ్తాడు. He will see what all parts are been spoiled. నీ శరీరంలో లేక నీ అంతరంగంలో ఏవి పాడైపోయాయో అవన్నీ చూస్తాడు. And he will open it and replace with the new one, and you will start working like before. ఆయన పాతవన్నీ తీసేసి కొత్తది పెట్టి నూతనమైన జీవితం నీకు ఇచ్చి నూతనమైన కార్యాన్ని జీవితం జరిగిస్తాడు. చపలగొట్టి ప్రభువుని స్తుతిస్తామా? Hallelujah. హల్లెలూయా. What happened with Saul? సౌలు విషయంలో ఏం జరిగింది? On the way he was going to meet the prophet, his heart changed with a new one. మరి ఎప్పుడైతే ఆయన ప్రవక్తను కలవనికి వెళ్తూ ఉన్నాడో తన హృదయం మారిపోయింది. New heart. కొత్త హృదయం వచ్చేసింది. On the process. వెళుతుండగానే How it happened? ఏ రకంగా జరిగిందండి? Without repairing his heart, he cannot become a king. మరి ఆయనకు రిపేర్ చేయకుండా రాజుగా తను మార్చబడలేడు. Today God wants to repair you and change and transform your life. దేవుడు నిన్ను కూడా నీ పాడైపోయినవన్నీ పక్కన పెట్టేసి కొత్తవిచ్చి ఒక నూతన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. But only thing is you need to be willing. అయితే నీకు చేయవలసిందల్లా ఒకటే, నీవు ఇష్టపడుతూ కోరిక కలిగి దేవుని నువ్వు ఎదుర్కోవాలి. రోజున I'll give you an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. There'll be still some of them, they'll be using the phone with a broken screen. మరి ఈరోజు ఇంకా చాలా మంది కూడా ఫోన్లో మరి స్క్రీన్ పగిలిపోయినప్పటికీ కూడా దాన్ని వాడుతూ ఉంటారు. Many of them are like, why are you using this? You could have purchased a new one. చాలా మంది అంటారు, ఎందుకు ఈ పగిలిపోయిన స్క్రీన్ పెట్టుకున్నావు, కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు కదా అంటా ఉంటారు. చూసుకుందాం మళ్ళీ చూసుకుందాం అంటే ఏమంటారు వాళ్ళు? చూసుకుందాం లేదు, మెల్లగా చూసుకుందాం లేదు. Because they are not willing in their mind to change it. అసలు వాళ్ళ మనసులో దాన్ని మార్చుకోవాలని ఆలోచన వారికి లేదు కాబట్టి కానివ్వండి ఇట్లే కానివ్వండి అనుకుంటూ They ఉంటారు. are compromising with that broken thing. ఆ యొక్క విరిగిపోయిన దాంతోటే తమ కాలాన్ని గడుపుతూ వెళ్ళిపోతూ ఉంటారు. Many of the believers also, they are compromising with their broken life and broken heart. ఈరోజు చాలా మంది విశ్వాసులు కూడా వారి హృదయాలు పగిలిపోయినా, వారి జీవితాలు పగిలిపోయినట్టుగా ఉన్నా, కానీలే ఈ రకంగానే వెళ్ళిపోదాం, మార్పు లేని జీవితాలు కలిగి ఉందాం అన్నట్టుగా కొనసాగిస్తూనే ఉన్నారు. But God is saying today, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. if you are willing, నీవు ఇష్టపడితే He will renew. That means He'll replace the old ones with the new ones in your life. ఆయన నీ జీవితంలో పాతవన్నీ తీసేసి కొత్తదిచ్చి నేను నూతన పరచాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. Amen. Hallelujah. How many of you believe this? ఎంతమంది నమ్ముతున్నారండి ఇది?
That's what the Bible says. అదే వాక్యం సెలవిస్తా ఉంది. In Christ old things goes away and new things comes. క్రీస్తులో పాతవన్నీ పోతా ఉన్నాయి, కొత్తవి వస్తా ఉన్నాయి. చమలు కొట్టి ప్రభువుని స్తుతిస్తామా గట్టిగా. That is called renew. అదే రినీవ్ అనే మాటకు అర్థము. Old things going away and replaced with the new things. That is called renew. పాతవన్నీ గతించెను, సమస్తము నూతనమాయెను అన్న మాటనే రినీవ్ గా పిలుస్తా ఉన్నారు. Are you believing that you are in Christ today? ఈ రోజు నువ్వు క్రీస్తులో ఉన్నా నమ్ముతున్నావా? చెప్పండి కదా, నీ క్రీస్తులో నమ్ముతున్నావా? నీవు Are you believing it? నమ్ముతున్నారా ఈ రోజున? గట్టిగా చెప్పండి కదమ్మా. If you are in Christ, you need to be just willing. నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు ఇష్టపడాలని ఆలోచనలో, then automatic the old things goes away and new things comes in. నీకు తెలియకుండానే పాతవన్నీ వెళ్ళిపోతాయి, కొత్తవి దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. క్రీస్తు లోపల ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కొత్తగా మారే అవకాశం ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిస్తామా. Hallelujah. హల్లెలూయా. If you have a Christ in you, you have an opportunity to become a new person. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు నిజముగా దేవుడికి ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. నీ నూతనముగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. Don't worry, you are not eligible, nothing to worry about it. నీకు అర్హత లేదు, నీకు యోగ్యత నీకు లేదు, దాని గురించి ఆలోచించకు. You are a failure, no problem. నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావు, దాని గురించి ఆలోచించకు. Everybody are rejected you, no problem. అందరిని తృణీకరిస్తున్నారు, సమస్య కాదు. You have lost everything in life, no problem. నీ జీవితంలో అన్ని కోల్పోయావు, అది సమస్య కాదు. But realize you have a Christ in you. నీవు గమనించాలి ఒకటి ఏంటో తెలుసా, నాలో క్రీస్తు ఉన్నాడు అని గమనించుగాక. And I am willing now. నేను ఇప్పుడు ఇష్టపడతా ఉన్నాను. And the Christ in you will see the willingness you have in your mind and it will change your life with new things. యేసు ప్రభువు వారు, యేసు క్రీస్తు నీ హృదయములో ఆ ఉద్దేశము ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి సమస్తమును నూతన పరచుటకు ఆయన అప్పుడు ఇష్టపడతాడు. Today your life will change. ఈ రోజు నీ జీవితం మారబోతా ఉంది. Why? ఎందుకు? Christ is in you. క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి. Everybody will see your outward and say you are a failure. అందరూ నిన్ను పైన చూసి నువ్వు అర్హత లేదు, ఇక నువ్వు ఫెయిల్ అయిపోయిన వ్యక్తివి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. They'll disqualify you. నువ్వు అర్హత లేవు అని పిలుస్తూ ఉంటారు. But if you are willing, ఒకవేళ నువ్వు ఇష్టపడితే, ఆలోచన కలిగి ఉంటే, Christ will see your mind. క్రీస్తు నీ మనస్సును చూస్తాడు. And the Bible says, వాక్యం సెలవిస్తుంది, the Christ in you is the hope of glory. నీలో ఉన్న క్రీస్తే నీ నిరీక్షణకు ఆధారమైన దేవుడై ఉంటా ఉన్నాడు. That means if you are willing, నువ్వు ఆ ఇష్టం ఆలోచన కలిగి ఉన్నప్పుడు He will give you a new hope. ఆయన నీకు ఒక నూతన నిరీక్షణ ఇస్తాడు. And through that hope He will give you the glory. ఆ నిరీక్షణ ద్వారానే ఆయన మహిమను దేవునికి ఇస్తాడు. That means where all you have failed, He will give you glory. ఎక్కడెక్కడ ఓడిపోయావో అక్కడ నిన్ను తన మహిమతో దేవుడు నింపుతాడు. What is glory? మహిమ అంటే ఏమిటి? It's an uplifting or higher position. మహిమనగా ఏమిటంటే నిన్ను పైకి లేవనెత్తి ఉన్నత స్థానానికి దేవుడు తీసుకొని వెళ్ళేదే మహిమనిచ్చేది. The Bible says, వాక్యం సెలవిస్తుంది, Christ left all His glory in heaven and came down to the earth. యేసు ప్రభుల వారు తన సమస్త మహిమను విడిచి ఈ భూలోకములకు దిగి వచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. What is that meaning? దానికి అర్థం ఏమిటి? He left His highest position. ఆయన ఉన్నత స్థానాన్ని ఆయన వదిలేసుకున్నాడు. Glory is nothing but living in the highest and the highest position. మహిమ అంటే ఏమిటంటే ఉన్నత స్థానం, అత్యున్నత స్థానములో ఉండడమే దేవుడు మనకిచ్చే మహిమ. చెబులగొడి ప్రభువుని స్తుతిస్తామా. What is the meaning of glory? మహిమ అనగా ఏమిటి చెప్పండి? చెప్పండి కదా మహిమ అంటే ఏంటో. Living in the highest position. నీ ఉన్నత స్థానములో నివసించడమే నీకు మహిమ. Jesus lived in the highest position and came Yes. down to the lowest position. యేసు ప్రభుల వారు అత్యున్నత స్థానములో ఉన్న దేవాది దేవుడు చాలా కింది స్థానానికి దిగి వచ్చాడు. Why? ఎందుకు చెప్పండి? To take you to the highest position. నిన్ను ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి తీసుకొని పోని. చెప్పులు కొట్టి గట్టిగా ప్రభువుని కనపరుస్తామా. He is willing to take you from here to there. యేసు ప్రభుల వారు నిన్ను కింది స్థానం నుంచి అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాడు. But are you willing? నువ్వు ఇష్టపడుతున్నావా ఈ రోజున? Are you willing? ఇష్టపడుతున్నావా ఈ రోజున? The Bible says, వాక్యం సెలవిస్తుంది, He became poor so that we can become rich. మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రునిగా మార్చబడ్డాడు.
He came to the lowest point so that we can go to the highest point. మనం ఉన్నత స్థానంలో ఉండడానికి దేవుడు అతి తక్కువ స్థానంలో కింది స్థానానికి దిగి వచ్చాడు. He became a slave so that we may become the partakers with him. ఆయనతో పాటు మనము సమానములుగా ఉండడానికి ఆయన మన కొరకు దాసునిగా మార్చబడ్డాడు. He did so many things for us. మన కొరకు ఆయన ఎన్నో చేశాడండి. So that we may live the best life on this earth and also in heaven. ఈ భూలోకంలో ఒక మంచి జీవితం జీవించాలి, అది మాత్రమే కాదు మనం పరలోకములో ఉన్నత స్థానంలో ఉండాలని యేసు ప్రభు కోరుతా ఉన్నాడు. He said one thing. యేసు ప్రభు చెప్పాడండి, I am going to heaven. నేను పరలోకానికి వెళ్తా ఉన్నాను. I will prepare a place for you. నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను. Where the place? ఎక్కడండి? ఎక్కడ మన స్థలం ఉందట? In the highest place. ఉన్నతమైన స్థలములో దేవుడు మన స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. What is the thought of God towards you? నీ విషయంలో దేవుడు కలిగిన ఆలోచన ఏంటో తెలుసా? The highest thoughts, highest place. ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన పై స్థానములో నేను ఉంచాలని ప్రభు కోరుతా ఉన్నాడు. If you have a Christ in you, నీలో క్రీస్తు ఉంటే that Christ is willing to take you to the highest position. అదే క్రీస్తు నేను ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళని ఇష్టపడతా ఉన్నాడు. నమ్మ గడిగా చెప్పలు కొడదామా? If you are a pastor, ఒక నువ్వు సేవకునిగా ఉన్నావా, పాస్టర్గా ఉన్నావా? as a pastor you will be in the highest position. పాస్టర్గా నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉండాలి. If you are working, you will be in the highest position. నువ్వు ఒక ఉద్యోగస్తునిగా ఉన్నావా, ఆ ఉద్యోగంలో ఒక పై స్థానంలో నువ్వు ఉండాలి. Don't say I'm doing this local job, I cannot be in this highest position. No, that is not the problem. నిజంగా నేను చిన్న పని చేస్తున్నానండి, నేను ఆ స్థాయికి ఎట్లా వెళ్తాను అని అనుకోవడానికి నువ్వు వీల్లేదండి. You should be willing, that's all. నీవు ఇష్టపడాలి, ఆ స్థానంలో ఉండాలి అన్న ఆ కోరిక, ఆ ఇష్టం, ఆలోచన నీలో కలిగి ఉండాలి. Saul was a donkey keeper. Saul, donkey keeper. మరి సౌలు గారు చూస్తే గనక ఆయన గాడిదల్ని మేపే వ్యక్తిగా ఉన్నాడు. How can donkey keeper become a king? చూడండి, గాడిదల్ని మేపే వ్యక్తి ఏ రకంగా రాజు కాగలడు, అవుతాడా? Job does not matter. ఆయన చేసే పనితో పని లేదండి. Your mind matters for Christ. నీ ఉద్దేశం, నీ ఆలోచన యేసయ్యకు కావాలి. Today you might be doing the least work, the lowest work, no problem. ఈ రోజు నీ జీవితంలో చాలా తక్కువ పని, అసలు మనుషులకు లెక్కలేని ఒక చిన్న పని చేస్తున్నాయేమో, దానితో సంబంధం లేదు. The work what you are doing, people might be seeing in the least way. మనుషులు నువ్వు చేసే పని చూసి ఈ చిన్న పని, దేనికి పని అని తృణీకరిస్తున్నారేమో ఆ పని చూసి. But if you are willing, ఒకవేళ నువ్వు ఈరోజు ఇష్టపడితే గనక, whoever saw you the least, in front of them God will lift you to the highest position. ఎవరైతే నిన్ను కింది స్థానంలో తక్కువ చూపు చూస్తున్నారో వారి మధ్యలోనే దేవుడిని ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్తాడు. చప్పలు కొట్టి ప్రభువుని ఘనపరుస్తామా? Because Christ in you is the hope of glory. ఎందుకనగా మహిమకు ఆధారమైన క్రీస్తే నీలో ఉన్నాడు కాబట్టి. I told you what is the meaning of glory? మహిమ అంటే అర్థం మీకు చెప్పాను, Highest position. ఉన్నతమైన స్థానము. That means the Christ in you is the hope of your highest position in life. నీలో ఉన్న క్రీస్తే ఆ ఉన్నత స్థానానికి తీసుకొని పోవడానికి నిరీక్షణ అయి ఉన్నాడు. You didn't understand what I said. నిజంగా అర్థమవుతుందండి అందరికీ అయ్యగారు చెప్పేది? The Christ in you is the hope to be in the highest position in your life. నీలో ఉన్న క్రీస్తే ఒక నిరీక్షణ అయి ఉన్నాడు, నిన్ను ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళడానికి. నీలో ఉండే క్రీస్తు నిన్ను హైయెస్ట్ పొజిషన్కి తీసుకొని పోయడానికి ఒక నిరీక్షణగా ఉన్నాడు. That means you don't have to be in that depressed position. దానికి అర్థం ఏంటంటే నీలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఇక నిరుత్సాహంతో కృంగుపాటుతో ఉండాల్సిన అవసరం లేదు. You just have to realize Christ is in me. నువ్వు ఒకటే నిశ్చయత కలిగి ఉండాలి, యేసయ్య నాలో ఉన్నాడు, యేసయ్య నాలో ఉన్నాడు ఆ నిశ్చయత నీలో కలిగి ఉండాలి. If you have a Christ, I have to say I have a hope to be in the highest position. నాలో క్రీస్తు ఉన్నాడు, నాలో యేసయ్య ఉన్నాడు కాబట్టి నిశ్చయంగా నేను ఉన్నత స్థానంలోకి వెళ్తాను అనేక నిశ్చయత నీలో ఉండాలి. 2009లో I was in the lowest position. 2009 సంవత్సరంలో చాలా కింది పరిస్థితిలో ఉన్నాను. I was a failure in my studies, I was failure in my life, I was failure in everything. నా జీవితంలో ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నాను, అన్నిట్లో ఓడిపోయిన, నా చదువులో ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నాను. In second PC somehow I passed, somehow. ఏదో రకంగా పాస్ అవుతూ వచ్చాను. By chance. అనుకోని పరిస్థితిలో అవకాశాన్ని బట్టి పాస్ అయిపోయాను.
such a person like me, అటువంటి నన్ను just because I was willing, నేను ఇష్టపడ్డాను కాబట్టి He gave me a hope to be in the highest position. ఉన్నత స్థానంలో ఉండడానికి దేవుడే నాకు నిరీక్షణగా మార్చబడ్డాడు. The man who failed in all his life, ఏ మనిషి అయితే అన్నిట్లో ఓడిపోయాడో He made this man to sit in front of the police, reporters, everywhere, scientists. I sat in front of all of them and I gave them counsel. నిజముగా అటువంటి నన్ను సైంటిస్టుల మధ్యలో, పెద్ద పెద్ద ఆఫీసర్ల మధ్యలో, అనేకుల మధ్యలో దేవుడు నిలబెట్టి వారికి సలహాలు ఇచ్చే వ్యక్తిగా దేవుడు నన్ను మార్చాడు. How is it possible? ఇది ఏ రకంగా సాధ్యమైందో చెప్పండి. In a simple word, I'll say, Christ in me is the hope for my highest position. నీవు కేవలము నమ్మి చెప్పాలంటే నాలో ఉన్న క్రీస్తు నాకు నిరీక్షణై ఉన్నాడు, నేను ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అన్న నిశ్చయతను కలిగి ఉండాలి. What is the limit for you to be of the highest position? ఉన్నత స్థానం వెళ్ళడానికి ఏమైనా పరిధి ఉందా అండి? ఇక్కడి వరకే వెళ్ళాలి అనే పరిధులు ఉన్నాయా? There is no limitation in Christ. క్రీస్తులో పరిధులు లేవండి. There is no limitations in పరిధులు లేవు. ఇక్కడ వరకే, ఈ స్థాయి వరకే నువ్వు వెళ్ళాలి అన్న పరిధులు క్రీస్తులో లేవు. For Christ, all it matters is your willingness. క్రీస్తులో కావాల్సింది ఒకటే, నువ్వు ఇష్టపడాలి, నువ్వు కోరిక కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. If you are willing, God will change your story. నిజంగా ఈ రోజు గనక నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ చరిత్ర దేవుడు మార్చబోతా ఉన్నాడు. Hallelujah. Now David is in the battlefield. ఇక్కడ చూస్తా ఉన్నాం, దావీదు యుద్ధ రంగంలో ఉన్నాడు. Nobody is willing to fight. ఎవరు కూడా ఆ శత్రువుతో యుద్ధం చేయడానికి ఇష్టపడట్లేదు. And now David is taking that chance, risk. దావీదు దాని అవకాశంగా తీసుకున్నాడు. అది ఏదైనా సరే వెళ్ళాలి, సమస్యలో వెళ్ళాలనుకున్నాడు. See, now God is writing the script, new script now. ఇప్పుడు చూడండి, దేవుడు కొత్త చరిత్ర దావీదు కొరకు రాస్తా ఉన్నాడు. Saul says, సౌలు అంటా ఉన్నాడు, whoever wins the battle will marry my daughter. సౌలు అన్నాడు, ఎవరైతే యుద్ధం గెలుస్తారో నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. How did that come to his mind? ఆ ఆలోచన సౌలుకి ఎట్లా వచ్చిండొచ్చండి? Because God wrote the future of David. దావీదు యొక్క భవిష్యత్తు దేవుడు రాస్తా ఉన్నాడు. He opened a door for David even before David went there. దావీదు యుద్ధంలోకి వెళ్ళక ముందే దావీదు యొక్క ఉన్నత స్థానానికి దేవుడు మార్గము తెరుస్తా ఉన్నాడు. చూద్దామా గట్టిగా హల్లెలూయా. Even before David reached there, God opened door already to become a king. దావీదు యుద్ధమునకు వెళ్ళక ముందే, శత్రువు దగ్గరికి వెళ్ళక ముందే దావీదు కొరకు తలుపులన్నీ దేవుడు తెరిచేస్తా ఉన్నాడు. ఆశీర్వాదపు తలుపులు. చెమలు కొట్టి ప్రభువుని స్తుతిస్తామా. God whom he is believing is the hope for his highest position. ఎవరినైతే దావీదు నమ్మి ఉన్నాడో, దేవుడు నాలో నమ్మి ఉన్నాడో, ఆ ఉన్నత స్థానానికి ఆ దేవుడే దావీదుకు నిరీక్షణగా ఉంటా ఉన్నాడు. If you are willing, నువ్వు ఇష్టపడితే గనక even before you go, God will open and prepare doors for you. నీవు వెళ్ళక ముందే దేవుడు నీకంటే ముందుకు వెళ్ళి మార్గాలు, తలుపులన్నీ దేవుడు తెరవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. How many of you believing what I'm saying? నేను చెప్తుంది ఎంతమంది నమ్ముతున్నారండి ఈ రోజున? I was willing to go to abroad for ministry. నేను అనుకున్నాను, నా పరిచర్య కొరకు నేను బయట దేశాలకు వెళ్ళాలని అనుకున్నాను. I was just willing. నేను ఇష్టపడ్డాను, వెళ్ళాలి అనుకున్నాను. I met a pastor in Chennai. నేను చెన్నైకి వెళ్ళాను, ఒక పాస్టర్ గారిని కలిశాను. He saw my ministry and said, I'll take you. నా పరిచర్య అంతా చూసి నేను తీసుకెళ్తాను, నాతో పాటు వచ్చే వేరే దేశాలకు అన్నాడు. 1 year he was saying, I will take you, I'll take you. సంవత్సరం చెప్తున్నాడు, తీసుకొని వెళ్తా అని. And I said, God, no. చెప్పా, ప్రభువా ఇట్లా కాదయ్యా, I don't believe this man. ఈ మనిషిని నేను నమ్మనిగా, But I am willing. నాకైతే ఆశ కలిగి ఉంది వెళ్ళాలని. You have to take me. నన్ను తప్పకుండా తీసుకొని వెళ్ళాలి. Continuously from that day, 12 months I continuously spoke about it. అదే రోజు నుంచి 12 నెలలు అంటే సంవత్సరం పాటు ఆ మాట దేవుడికి చెప్తూ వచ్చాను. నువ్వు తీసుకుపోవాలి, నాకు ఆశ ఉందని చెప్తూ వచ్చాను. Everybody I met, I told I will go abroad. I'll go abroad ministry. నేను కలిసిన వారికి అందరు చెప్పుకుంటూ వచ్చాను, నేను అబ్రాడ్ వెళ్తా ఉన్నా, విదేశాలకు వెళ్తా ఉన్నాడు సువార్త చెప్పడానికి అని. People told that these people are not calling you in India only properly. How will you go?
అందరూ అన్నారు ఏంటంటే అసలు నువ్వు భారతదేశంలోనే సువార్త ఎప్పుడే కోరు పిలవట్లేదు, నువ్వు విదేశాలకు ఎట్లా పోతావు బాబు అని అందరూ కూడా హేళన చేశారు. But I was willing. అయితే నేనైతే ఇష్టపడ్డాను విదేశాలకు వెళ్ళాలి అని. Miraculously, I didn't know anybody there. I went there 5 years continuously, stayed there 1 month. I gave me a separate house, everything. That happened. How did it happen? I have no idea. అద్భుత రీతిగా దేవుడు నాకు మార్గాలు తెరిచాడు. 5 సంవత్సరాలుగా వెళ్ళాను, 1 నెల రోజులు అక్కడే ఉన్నా, నాకు రూము అన్ని చక్కగా దేవుని సువార్త పరిచయం చేశాను. ఇవన్నీ ఏ రకంగా జరిగాయో నాకు కూడా తెలియదు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిస్తామా గట్టిగా. I'm truly saying I have no idea. నేను నిజం చెప్తా ఉన్నాను, అసలు ఏ రకంగా వెళ్ళాలో ఆ ఆలోచన కూడా నాకు లేదు. But God, దేవుడే ఆ మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. today God has already prepared something for you. ఈరోజు నిశ్చయంగా నీ కొరకు దేవుడు ఏదో సిద్ధపరిచాడు. None of you is ordinary here. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా సామాన్యులు కాదు. None of you are ordinary. ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా సామాన్యమైన స్థితిలో లేరు, సామాన్యులు కారు. Say it loudly, I am not an ordinary person. చెప్పండి అందరు గట్టిగా, నేను సామాన్యులు కాదు. ఐ am not an ordinary అని గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. నేను సామాన్యుల్ని కాదు, నేను సామాన్యుని కాదు. Because God in you is extraordinary. నీలో ఉన్న దేవుడు అసాధ్యమైన దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. That extraordinary God will take you to extraordinary places. నీలో ఉన్న అసాధ్యమైన దేవుడే నీవు అసాధ్యమైన స్థానాలకు దేవుడిని తీసుకొని వెళ్తాడు. చెవులు కొట్టి ప్రభుని కనపరుస్తామా. The Bible says like this. వాక్యము సెలవిస్తుంది ఈ రకంగా, What is possible, not possible with men, it is possible with God. మనుషులకు ఏది అసాధ్యములో అవన్నీ దేవునికి సాధ్యమని యేసు ప్రభు చెప్పాడు. Where is that God? ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? In you. ఆయన నీలోనే ఉన్నాడు. That Christ in you ఆ is క్రీస్తు నీలో ఉన్నాడు. that Christ in you is the hope of your highest position. నీకు ఆ ఉన్నత స్థానానికి నీలో ఉన్న క్రీస్తే నిరీక్షణకు ఆధారమై ఉన్న దేవుడై ఉన్నాడు. Do you have Christ in you? నీలో యేసయ్య ఉన్నాడా? ఈ రోజున క్రీస్తు ఉన్నాడా? You have a hope to be in the highest position. ఉన్నత స్థానంలో వెళ్ళడానికి నీకు నిరీక్షణ కలిగి ఉన్నావు. If you have a Christ in you, నీలో క్రీస్తు ఉంటే you are qualified to be in the highest position. ఉన్నత స్థానంలో ఉండడానికి అన్ని అర్హతలను కలిగిన వ్యక్తిగా ఈ రోజు ఇక్కడ ఉంటా ఉన్నావు. If you have a Christ in you, నీలో క్రీస్తు ఉంటే you are qualified to live in your own house. నీకు ఒక సొంత గృహములో ఉంటకు నువ్వు అర్హురాలుగా ఉంటా ఉన్నావు. If you have a Christ in you, నీలో క్రీస్తు ఉంటే you are qualified to have your own vehicle. నీకు ఒక సొంత వాహనానికి అర్హుడుగా దేవుడిని మారుస్తా If you have ఉన్నాడు. a Christ in you, నీలో క్రీస్తు ఉంటే you are qualified to have a good account balance. నీ యొక్క అకౌంట్ లో కూడా సమృద్ధైన బ్యాలెన్స్ ఉంటకు నువ్వు అర్హుడవు. Because Christ never compromises with the low things. యేసు ప్రభు ఎప్పుడుగా కింది స్థానాలతో సమాధాన పడే దేవుడు కాదు. He wants you in the highest position. నిన్ను దేవుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉంచాలని ప్రభు కోరే దేవుడు. By keeping you there, not to show off. ఏదో అక్కడ నిలబెట్టి నేను ఏదో షో చేసి పెద్దగా చేయాలని కాదు. Just to enjoy. ఆయన కృపలో నువ్వు ఆనందించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Each one of you here have that opportunity to be in that highest place. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆ ఉన్నత స్థానములో అత్యున్నత స్థానంలో నువ్వు ఉండడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. Say it loudly, I have a hope to be in the highest place. గట్టిగా చెప్తామా, ఆ పై స్థానములో ఉండకు నాకు నిరీక్షణ ఉన్నది. గట్టిగా చెప్పండి. చెప్పండి, పై స్థానములో ఉండకు నాకు నిరీక్షణ ఉన్నది. Say it loudly once again. గట్టిగా చెప్పండి గట్టిగా, పై స్థానంలో ఉండకు నిరీక్షణ కలిగి ఉన్నాను. ఎనర్జీ లేదా మీకు? యు ఆర్ నాట్ విల్లింగ్. నిజంగా ఇష్టం లేదు, అందరూ ఉపవాసం ఉన్నట్టు ఉన్నది, అయ్యగారు ఎప్పుడు భోజనం పెడతారు అన్నట్టు. కొంచెం గట్టిగా చెప్తాం కదమ్మా. So you need to be willing. నువ్వు ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి, తృష్ణ కొనాలి దాని కొరకు. The key towards the secret of going to the higher level is నీ ఆత్మీయ జీవితంలో, నీ జీవితంలో పై స్థానానికి వెళ్ళాల్సిన రహస్యం ఏమిటంటే you need to be willing. నువ్వు ఇష్టపడే వ్యక్తిగానే ఉండాలి.
Hallelujah. హల్లెలూయా. Are you there right now? ఇక్కడే ఉన్నారండి అందరూ కూడా. David is seeing death, దావీదు ఎదురుగా మరణం కనబడుతా ఉంది. but God is seeing a king. దేవుడైతే రాజును చూస్తా ఉన్నాడు. People are seeing death in David. మనుషులందరూ కూడా దావీదుగా చచ్చిపోతారు అనుకుంటా ఉన్నారు. How many of you understanding? అర్థమవుతుందండి. అందరూ ఏమనుకుంటారు, ఇక దావీదు యుద్ధం పోతుంటే మనుషులు అందరూ ఏం చేస్తున్నారు? దావీదులో మరణం చూస్తున్నారు, దేవుడు రాజుగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. It does not matter how people see you. మనుషులు ఏ రకంగా చూస్తున్నారో మనకు అవసరం లేదు. All it matters is how God is looking at me. దేవుడు ఏ రకంగా చూస్తున్నాడో అది మనకు అవసరము. హల్లెలూయా చెప్తామా గట్టిగా. People are seeing death. మనుషులందరూ దావీదు పని అయిపోయింది, చచ్చిపోయింది అనుకుంటున్నారు. king. దేవుడు అంటున్నాడు రాజు అని దేవుడు అంటూ ఉన్నాడు. All the brothers are saying my brother will die. అందరూ అన్నలందరూ అనుకుంటారు, ఇక నా తమ్ముడు చనిపోయాడు అని అన్నలందరూ అనుకుంటా ఉన్నారు. God is saying one day you will be your king. దేవుడు అంటా ఉన్నాడు, ఒక రోజు ఆయనే మీకు అందరికి రాజుగా పోతున్నాడు. రాజు అని దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. The stone which rejected became a cornerstone. That's what the Bible says. అందుకనే వాక్యం చెప్తుంది, నిషేధించబడ్డ రాయి మూలకు తలరాయి ఆయను అని వాక్యం సెలవిస్తా ఉంది. Are you rejected today? ఈ రోజు నువ్వు తృణీకరించబడ్డావా? God will make you an important person. నిన్ను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. Because you have Christ. ఎందుకనగా నీలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి. He is the hope for your highest position. నీ ఉన్నత స్థానానికి క్రీస్తే నీకు నిరీక్షణ అయి ఉన్నాడు. My question is, నా ప్రశ్న ఏమిటంటే, how much higher are you willing to go? నీవు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావు, నువ్వు ఇష్టపడుతున్నావు? How much are you willing? ఎంత ఉన్నత స్థానంలో ఉండాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు, ఇష్టపడుతున్నావు? ఎవరు పైకి చూస్తలేరు, అక్కడ పోతనా లేదు అన్నట్టుగా మీకు. Jesus loves you so much. యేసు ప్రభువుని ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. When everybody rejects you, he still says, I am there for you. మనుషులందరిని తృణీకరించిన యేసయ్య అంటాడు, నేను నీకున్నాను, ధైర్యం తెచ్చుకుంటాడు. చెప్పులు కొట్టి ప్రభువుని స్తుతిస్తాడు. David is hearing all the negative news around him. దావీదుకు అన్ని ప్రతికూలమైన వార్తలైన వింటా ఉన్నాడు. మనుషులందరి నుంచి కూడా ప్రతికూలమైన మాటలే వింటా ఉన్నాడు. Finally he is going to visit enemy. చివరికి శత్రువును కలుసుకోవడానికి వెళ్తా ఉన్నాడు. He is also saying a negative word. ఆయన కూడా ప్రతికూలమైన మాట పెడుతున్నాడు. ఎవరో శత్రువు కూడా అంటా ఉన్నాడు, ఎక్కడ పోయినా ఫ్రీడమ్ లేదా? You might be thinking, nobody is leaving me, brother. Everybody is speaking against me. నువ్వు అనుకోవచ్చు, ఎవరు నా గురించి మంచిగా మాట్లాడతలేరు, అందరు తృణీకరించి గట్టిగా మాట్లాడుతున్నారు. In my house they are seeing me low. నా ఇంట్లో కూడా నన్ను చాలా చులకనగా చూస్తా ఉన్నారు. I am willing to do something new. Here also people are speaking something bad. ఏదైనా కొత్తగా మంచి చేద్దామంటే అక్కడ చులకనగా చూస్తా ఉన్నారు. Finally my enemies also they are speaking again. నా శత్రువుడు నన్ను చులకనగానే చూస్తా ఉన్నాడు. ఎట్లా బతకాలి? There is no peace for me, brother. నాకు ఇక సమాధానం లేదు. That is the place where you are becoming a hero. అదే స్థితిలో, అదే పరిస్థితిలో దేవుడు నిన్ను హీరోగా మారుస్తాడు. You know what Bible says? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? God will prepare a table for you in midst of your enemies. వాక్యం చెప్తుంది, శత్రువులు ఎదుట ఆయన నీకు భోజనము సిద్ధపరిచే దేవుడు. హల్లెలూయా. అందరూ మీకు ఆపోజిట్ గా వచ్చినప్పుడే మీ పార్టీ, అందరు నీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడే నీకేమన్నదట? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని కనపరుస్తాం గట్టిగా. David's own people are against him now. దావీదు తన సొంత ప్రజలే తనకు వ్యతిరేకంగా ఉన్నారు. And enemies are also against him. శత్రువులు తనకు వ్యతిరేకంగా ఉన్నారు. But God is preparing a party. అయితే దేవుడైతే తన కొరకు ఒక మంచి దావతిని సిద్ధపరుస్తా ఉన్నాడు. People against you today. ఒకవేళ మనుషుల్ని వ్యతిరేకంగా ఉన్నారా? The Christ in you is preparing a party. నీలో ఉన్న క్రీస్తు నీ కొరకు శత్రువుట చక్కటి భోజనమును, విందును దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. That is why I told you. అందుకనే మీకు చెప్పాను, Christ in you is the hope of your
highest future. నీలో ఉన్న క్రీస్తే నీ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో వెళ్ళడానికి ఆయన నిరీక్షణ అయి ఉన్నాడు. The more the problems, ఎన్ని సమస్యలు వస్తున్నాయి, the bigger the party. అంతకంటే ఎక్కువగా గొప్ప విందు దేవుడు చేస్తాం. More the problem, bigger the party. ఎంత ఎక్కువ సమస్యలు ఉంటే అంత ఎక్కువ దావతట. చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిస్తా. The Bible says like this. వాక్యం ఈ రకంగా చెప్తుంది, ఎక్కువ పాపం ఎవరికుందో వాళ్ళకి క్షమించబడితే వాళ్ళకి ఎక్కువ అర్థమైపోయింది కదా, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే దేవుడి దృష్టిలో ఇట్స్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ ప్రాబ్లం యూ విల్ హ్యావ్ మోర్ హ్యాపీనెస్. దేవుని దృష్టిలో ఏ రకంగా ఉంటుంది, నువ్వు ఎక్కువ బాధపడితే దేవుడు నీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే దేవుడు. హౌ మెనీ ఆఫ్ యు నో డానియల్ ఇన్ ద బైబిల్? ఎంతమందికి దానియేలు తెలుసండి బైబిల్లో? యు నో, అందరూ తెలుసా దానియేలు? హోల్ విలేజ్ కంప్లీట్, ఆ ప్రాంతం అంతా, ఆ గ్రామం అంతా కూడా అగైన్స్ట్ హిమ్. అందరు దానియేలుకు వ్యతిరేకంగానే ఉండిపోయారు. యూ కెన్ సే హోల్ నిజామాబాద్ ఇస్ అగైన్స్ట్ హిమ్ నౌ. ఒకవేళ ఆలోచిస్తే నిజామాబాద్ మొత్తం కూడా దానియేలుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. హోల్ నిజామాబాద్ ఇస్ సేయింగ్ కిల్ హిమ్, కిల్ హిమ్, కిల్ హిమ్, కిల్ హిమ్. అందరు చెప్తున్నారు చంపాలి, చంపేయండి, చంపేయండి, చంపేయండి. హౌ యూ విల్ ఫీల్ ఇన్ దట్ సిచ్యువేషన్? ఒకసారి ఆ పరిస్థితిలో ఉంటే మనం ఎట్లా ఆలోచిస్తాం? బట్ గాడ్ వాజ్ బిజీ ప్రిపేరింగ్ అ పార్టీ. దేవుడైతే దానియేలుకు విందును సిద్ధపరచటలో బిజీగా ఉన్నాడట. Whole nation is against him, but God is busy preparing something. దేశం అంతా కూడా దానియేలుకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దానియేలు కొరకు దేవుడు విందు సిద్ధపరిచే పనిలోనే బిజీ అయిపోయాడట. I tell you something, if God is in you, you have a hope of your highest position. నేను మళ్ళీ మీకు చెప్తున్న సత్యమును, క్రీస్తు నీలో ఉన్నప్పుడు ఒక నిరీక్షను కలిగి ఉంటావు, ఉన్నత స్థానములో దేవుని తీసుకుని వెళ్ళడానికి. Finally everybody came against him and put him in the lion's den. అందరూ వచ్చి చెప్పారు, నేను తీసుకుని ఎక్కడ వేసేయాలా? సింహ బోన్లో వేసేయాలి. Now everybody back to their house. అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకా Now they are talking, by morning Daniel is gone. అందరూ అనుకుంటారు అయిపోయింది, తెల్లర వరుసకి దానియేలు పని అయిపోయినట్టే, సింహాలన్నీ కూడా తినేసినట్టే అని. The whole country is saying Daniel is gone. దేశమంతా అనుకుంటున్నారు ఇక దానియేలు పని అయిపోయింది, సింహాలు తినేసాయి, తెల్లర వరకు దానియేలుగా మనకు కనబడడు అని అందరూ అనుకుంటా ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు. Daniel is gone, that's all. దానియేలు అయిపోయింది, ఇంక ఎక్కడ పడ్డాడు? పోయి సింహాల బోన్లో పడ్డాడు, ఇక దానియేలు మనకు లేడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. But what God in you is thinking? నీలో ఉన్న దేవుడు ఏం ఆలోచిస్తుండో తెలుసా? ఆ రోజున The whole country is against him, దేశమంతా ఆయనకు వ్యతిరేకంగా ఉంది, but God is with him. దేవుడు మాత్రమే దానియేలుతో ఉన్నాడు. That is all he needed. అదే దానియేలుకు సరిపోతుంది, అదొక్కటే ఆయనకు చాలు. Now Daniel is in the lion's den. ఇప్పుడు చూస్తూ ఉన్నాము, దానియేలు ఎక్కడ ఉన్నాడు? సింహాల బోన్లో ఉన్నాడు. Now the Bible says the angel of God came there and వాక్యం చెప్తుంది, దేవుని దూత సింహాల బోన్లోకి వచ్చి he made it silent. సింహాలన్నింటినీ కూడా నోరేం చేసిండట? దేవుడికి స్తోత్రం. చెప్పబడే ప్రభుని స్తుతిస్తాము గట్టిగా. Now what God is thinking? దేవుడు ఏం ఆలోచిస్తా ఉన్నాడు? Lions, this is not your party time, this is my servants party time. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సింహాలకు దేవుడు చెప్పాడట, ఇది మీ విందు టైము కాదు, ఇది నా విందు టైం అని సింహాలకు చెప్పి వాళ్ళ నోర్లను దేవుడు మోయించేశాడట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. Today tell your enemies, ఈ రోజు నువ్వు శత్రువుకు చెప్పాలి, hey, this is not your party time, this is my party ఇది time. నీ విందు సమయం కాదు, ఇది నా విందు సమయం. It is my time to come up in life. ఇది నా జీవితం లేను పైకి వచ్చే It సమయం. is my time to be happy. ఇది నా సంతోషించే సమయం. ఇది Say it loudly. చెప్పండి గట్టిగా, ఇది నా సంతోషించే సమయం. చెప్పండి, సంతోషంగా చెప్పండి అమ్మా, ఇది నా సంతోషించే సమయము. శత్రువా, నీకు విందు కాదు, ఇది నా విందు సమయము. Jesus loves you so much. యేసయ్యను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. Now the problem was silent.
అక్కడ చూస్తా ఉన్నాం, సమస్య నిశ్శబ్దం అయిపోయింది, మౌనం అయిపోయింది. The morning came. తెల్లారింది, The party began for Daniel in the palace. ఆ రాజభవనములో దానియేలు కొరకు దేవుడు గొప్ప విందును సిద్ధపరిచి పెట్టాడు. Now the king says, రాజు అంటా ఉన్నాడు, hey, I'm sorry yaar. రాజు వచ్చి అంటా ఉన్నాడు, దానియేలు క్షమించేసి. అందరు మాట విని నేను లోపల వేసేసినాను, ఇంకా లైఫ్లో నేను లోపలేను. చప్పలు కొట్టి ప్రభువుని కనపడతాము. దేవుడికి స్తోత్రం. You will be next to me. అని చెప్పాడు, ఎప్పుడు నాతోనే ఉంటావు, నా పక్కకే ఉంటావు. నా దగ్గర రావాలంటే నిన్ను దాటుకొని రావాలి. ఇంకా ఎప్పుడైనా రావాలంటే దానియేలు తర్వాతనే రాజు. దట్ వాస్ ద హైయెస్ట్ పొజిషన్. అది ఉన్నతమైన స్థానం దేవుడు దానియేలుకి ఇచ్చాడు. చప్పలు కొట్టి ప్రభువుని కనపరుస్తాడు. God in you is the hope for your highest position. నీలో ఉన్న క్రీస్తు, నీలో ఏ క్రీస్తు జీవిస్తా ఉన్నాడో ఆయనే ఉన్నతమైన స్థానం తీసుకొని పోయేటకు నిరీక్షణగా ఉన్నాడు. Who is Peter? Who is Peter? ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? Peter. Who is Peter? పీటర్ ఎవరండి? చూడండి ఒకసారి. ఎవరు పేతురు? Is he a Pharisee? ఆయన పరిసయుడా, Sadducee? లేకుండా ఆయన సమరయుడా? Does he know anything of the law? ఆయన ధర్మశాస్త్రం తెలుసా? Has he studied law? పరిసయులాగా సమరయులాగా ఉన్నాడేమన్నా ధర్మశాస్త్రం చదివాడా? చెప్పడు కదమ్మా, ఏమి చదవలే. Did he get doctorate? ఆయనకి ఏమైనా డాక్టరేట్ బిరుదు ఇచ్చారా? But when the Holy Spirit came, అయితే ఆయనలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు this uneducated man, ఆయనకు విద్య లేని పామోడుగా ఉంటా ఉన్నాడు. now this uneducated man started arguing and winning with the Pharisee. మరి ఈ యొక్క చదువు లేని విద్య లేని ఒక వ్యక్తి శాస్త్రులు పరిశీలనతో వాదం పెట్టుకునే స్థానానికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. How can somebody argue with the Pharisee? అటువంటి ఆ పరిశీలనతో ఏ రకంగా తను మాట్లాడగలడు? Christ in you can make you stand in front of anyone. నీలో ఉన్న క్రీస్తు నీ ఎదురుగా ఎంత గొప్పవారు ఉన్నా సరే వారి ఎదురుగా నిలబెట్టకు దేవుడు నీకు శక్తినిస్తాడు, నిలబెడతాడు. If the fisherman Peter can stand in front of a Pharisee and speak against them, how much more he can do with you? చేపలు పట్టే పేతురు దేవుడు గొప్ప ధైర్యం ఇచ్చి శాస్త్రుల యొద్ద పరిసర యొద్ద నిలబడి మాట్లాడే శక్తినిచ్చిన ఆ దేవుడు నిజంగా నీ జీవితంలో కూడా ఎంతో గొప్ప కార్యము చెయ్యగలడు. You might be thinking everybody around me are educated and they are so in a high position, but don't worry, but you have a God in you. నీవు ఆలోచిస్తున్నావేమో, నా చుట్టూ ఉన్నవారందరూ చాలా చదువుకున్నవారు, వారు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవారు, నాకు ఎటువంటి జ్ఞానము లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ but you have Christ in you. నీలో క్రీస్తు ఉన్నాడు, నువ్వు ఎన్నటికీ మర్చిపోవద్దు. The Christ in you will take you to the highest position. నీలో ఉన్న క్రీస్తే నేను ఉన్నత స్థానానికి నేను తీసుకొని వెళ్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చేతులెత్తి హల్లెలూయా. The Bible says he will renew your strength like eagle. వాక్యం సెలవిస్తా ఉంది, నిన్ను పక్షిరాజు యవ్వనం వలె నీ బలమును నూతన పరుస్తాను. వాక్యం I told you the meaning of renew. I told you that. నూతన పరచడం అంటే ఏమిటో దాని అర్థం ముందే మీకు చెప్పారు. రిన్యూ అన్న మాటకు అర్థం. What is that? దానికి అర్థం ఏమిటి? Replace. ఉన్న పరిస్థితుల నుంచి దాని స్థానమును మార్చడమే. Replacing is renewing. రిన్యూ అనగా ఏంటంటే పాతది పోవాలా, కొత్తది రావాలి. అవునా? అవునంటారా కాదంటారా? Today you might be going in the tortoise speed. ఒకవేళ ఈ రోజున తాంబేలాగా మెల్లగా నువ్వు వెళ్తున్నావేమో. Today your tortoise speed will be replaced with the eagle's anointing. ఈ రోజు ఉన్న అభిషేకం ఎటువంటిదంటే తాబేలాగా వెళ్తున్న దేవుడు నేను నూతన పరిచి రూపాంతర పరిచి పక్షిరాజు యవనం వలెని యవనము దేవుడు నూతన పరచును గాక. Today you are limited flying like a crow. ఒకవేళ నీవు ఏదో కాకిలాగా కొంచెం పరిధిలోనే ఎగురుతూ ఉన్నావేమో. That limitation God is going to replace with the strength of an eagle. ఆ స్థానము నుంచి దేవుడిని నూతన పరిచి గద్దలాగా పక్షిరాజులాగా పైకి ఎగిరే ఒక బలము దేవుడు నీకు ఈరోజు ఇవ్వబోతా ఉన్నాడు. The height of a crow, the speed of the tortoise
is going to change today. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాకి యొక్క ఎత్తు, తాబేలు యొక్క నడక, ఈ రెండు దేవుడు మార్చబోతా ఉన్నాడు. The Bible says వాక్యం సెలవిస్తా ఉంది, you will run fast like a deer. నీవు ఏ రకంగా పరిగెడతావట, జింక వలె పరిగెడతావు అని వాక్యం Not సెలవిస్తా ఉంది. like a tortoise. తాబేలులాగా కాదండి. If Christ is in you, నీవు క్రీస్తులో ఉంటే your speed will increase, నీ యొక్క పరుగు పెరుగుతుంది, your height will increase. నీ స్త్రీ పై స్థానము, నీ ఎత్తు పెరుగుతుంది. అంటే క్రీస్తు నీలో ఉంటే నువ్వు ముందర పోయేదానికి లిమిటేషన్ లేదు, పైకి పోయేదానికి కూడా లిమిటేషన్. చపలు గడి ప్రభుని స్తుతిస్తామా గట్టిగా, హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. How many of you believe that Christ is in you today? ఈ రోజు ఎంతమంది నమ్ముతున్నారు క్రీస్తు నాలో ఉన్నాడని? ఎంత దూరం పోండి, ఎంత పైకి పోవాలో అంత పైకి పోండి. నీ జీవితంలో ఎంత పరిగెత్తాలో పరిగెత్తు, ఆపేవారు ఎవరు లేరు. ఎంత ఎత్తుకు ఎగిరినా నేను ఆపేవారు ఎవరు కూడా లేరు. That means running refers to the earth. ఇది చూడండి, పరిగెత్తడం అనగా ఈ భూ సంబంధమైన దానికి సూచనగా ఉంది. Flying refers to heaven. మరి ఎగరడం అనగా ఆత్మ సంబంధమైన పరలోకానికి సూచనగా That కనబడుతూ ఉంది. means physically you will grow, spiritually you will grow. నువ్వు భౌతికంగా నువ్వు ఎదుగుతూ ఉంటావు, ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉంటావు. చపలు గడి ప్రభుని కనపరుస్తామా? If Christ is in you, క్రీస్తు నీలో ఉన్నప్పుడు you are not limited to grow physically, you are not limited to grow spiritually. మరి బాహ్య సంబంధంగా ఎదగడానికి నీకు పరిధులు లేవు, ఆత్మ సంబంధంగా ఎదగడానికి నీకు పరిధులు లేవు. Say it with me. I am not limited. చెప్పండి, నాకు ఎటువంటి పరిధులు లేవు అని చెప్పండి గట్టిగా గట్టిగా. నాకు పరిధులు లేవు చెప్పండి. ఐ హావ్ నో లిమిట్స్ అని చెప్పండి గట్టిగా. ఐ హావ్ నో లిమిట్స్, నాకు పరిధులు లేవు. I have no limits physically, I have no limits spiritually. నేను భౌతికంగా పరిధుల్లో లేను, ఆత్మ సంబంధంగా కూడా నాకు పరిధులు లేవు అని గట్టిగా చెప్పాలి. Are you not happy? సంతోషంగా లేరండి? ఎవరు చెప్తలేరు, మేము చెప్తారు కానీ మీరు చెప్తలేరు. Daniel was in the highest position in the physical realm and highest position in the spiritual realm. దానియేలు విషయంలో చూస్తే గనక భౌతికంగా ఉన్నత స్థానంలో ఉన్నాడు, ఆత్మానుసారం కూడా ఆయన ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. దావీదును బట్టి చూస్తే first God anointed him to be in the highest position in the spiritual realm. మొట్టమొదటిగా ఆత్మ సంబంధంగానే దావీదుని దేవుడు ఉన్నత స్థానంలో ఉండగా అభిషేకించాడు. Then came the physical realm. దాని తర్వాత బాహ్య సంబంధంగా దేవుడు మార్పునిచ్చాడు. He said now even physically you should be in the highest position. నీవు బాహ్య సంబంధంగా కూడా నువ్వు ఉన్నత స్థానంలో ఉండాలని దేవుడు కోరాడు. Do you have Christ in you? నీలో క్రీస్తు ఉంటే గనక spiritually you will be in the highest position. ఆత్మ సంబంధంగా నువ్వు పై స్థానంలో ఉంటావు, physically you will be in the highest position. భౌతికంగా కూడా నువ్వు పై స్థానంలోనే ఉంటావు. చపలు కొట్టి ప్రభువుని కనపరుస్తామా? Hallelujah. హల్లెలూయా. God is changing your life దేవుడు నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. just because Christ is in me. కారణం ఏంటంటే నీలో ఉన్న క్రీస్తే దానికి కారణం. Say it with me. Christ is in me. నాలో క్రీస్తున్నాడని చెప్తామా గట్టిగా? గట్టిగా చెప్పండి. చెప్పండి గట్టిగా, నాలో క్రీస్తున్నాడు, నాలో క్రీస్తున్నాడు. ఇంకా గట్టిగా, నాలో క్రీస్తున్నాడు. What does that mean? దానికి అర్థం ఏంటిగా? You have a hope for the highest position. ఉన్నత స్థానంలో వెళ్ళడానికి నీకేం కలిగి ఉన్నావు? ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నావు. Each and every one of you can go to the highest position. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నీ ఉన్నత స్థానానికి నువ్వు వెళ్ళగలవు. In 2009 I was like one of you sitting there on the seat and listening. 2009 సంవత్సరంలో మీలాగా నేను అట్లే కూర్చొని విన్నాను ఆ సంవత్సరంలో. But Christ in me brought me to this level. నాలో ఉన్న క్రీస్తు ఈ రోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు. If the same Christ is living in you, అదే క్రీస్తు నీలో జీవిస్తే గనక your position also will change. ఈ యొక్క స్థానం కూడా ఆ దేవుడు మార్చగలడు. చపలు కొట్టి ప్రభువుని కనపరుస్తామా? Hallelujah. హల్లెలూయా. How many of you know Joseph in the Bible? యోసేపు ఎంతమంది తెలుసండి బైబిల్లో? యోసేపు తెలిసిన వాళ్ళు చేయతండి. You all know him very well. యోసేపు తెలుసా మీకు అందరికి కూడా? బాగా తెలుసా? బాగా తెలుసా? What was his story? ఆయన కథ చెప్పండి ఒకసారి. చరిత్ర ఏంటి? The man who was spiritually strong. ఆత్మ సంబంధంగా ఎంతో బలముగా ఉన్నాడు. He was seeing dreams. God was speaking to him. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఎంతో మంచి మంచి కళలు యోసేపు కంటా ఉన్నాడు. Just because he had a thought to
to be in the highest position. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఉన్నత స్థానములో ఉండాలన్న ఆశ, ఆలోచన తనలో ఉన్నది కాబట్టి. And brothers hated that thought. ఆ తలంపును సహోదరులందరూ వ్యతిరేకించారు. Who hated that thought? ఎవరు వ్యతిరేకించారండి? సహోదరులే వ్యతిరేకించారు, అన్నలే What వ్యతిరేకించారు. they hated? ఎక్కడ ముగించబడ్డది? దేన్ని వాళ్ళు ద్వేషించినారు? దేని కొరకు వాళ్ళు దేశించారు? Thought. పై స్థానంలో ఉండొద్దు అనే ఆలోచన ఉన్నందుకు ఆ మాత్రమే. థాట్ ని ద్వేషించిన. ఆ ఆలోచన వారు ద్వేషించారు. Are you understanding what I'm saying? అర్థమవుతుందండి బాగా అందరికి కూడా? They hated his thought. ఆయన ఆలోచన అంటే వారికి ఇష్టం లేదు. నువ్వు అట్లా ఉండవు, అటువంటి ఆలోచన నువ్వు ఆలోచించకు అని అన్నలందరూ ద్వేషించారు. They thought నువ్వు పైన ఉంటావు, మేమంతా నీ కింద ఉండాలా అని వారి ఆలోచన. పాసిబుల్. The only person who can be in the highest position, the person who has Christ in him. ఒకే ఒక్క వ్యక్తి పై స్థానంలో ఉంటారు. ఆ వ్యక్తి ఎవరంటే క్రీస్తును తమలో కలిగిన వారు మాత్రమే పై స్థానంలో ఉండగలుగుతారు. His brothers were not interested in God. మరి సహోదరులందరూ కూడా దేవుడు అంటే వారికి ఏం పెద్ద శ్రద్ధ కలిగిన వారు కాదు. But only Joseph had that interest towards God. యోసేపు అయితే దేవుడు అంటే చాలా ఆశ కలిగిన వ్యక్తి. The only person who loves God can be in the highest position. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఆ వ్యక్తినే దేవుడు ఉన్నత స్థానంలో దేవుడు నిలబెడతాడు. Now God started writing a script. ఇప్పుడు దేవుడు తన కొరకు ఒక చక్కటి చరిత్ర, ఒక కొత్త కథను రాయడం ప్రారంభించాడు. Now these brothers sold Joseph. ఈ సహోదరులందరూ ఏం చేశారు? యోసేపును అమ్మేశారు. And they thought Joseph is gone. వాళ్ళు అనుకున్నారు ఇక యోసేపు పరిస్థితి అయిపోయింది, Joseph life is gone. యోసేపు జీవితం ఇక ముగింపు అయిపోయిందని అనుకున్నారు. Joseph future is gone. యోసేపుకి ఇక భవిష్యత్తు లేదు అన్నారు. But they forgot. అయితే వారు ఒక్కటి మర్చిపోయారు, God was with him. యోసేపుతో దేవుడు ఉన్నాడని వాళ్ళు మర్చిపోయారు. యోసేఫ్ని దూరం పంపించవచ్చు కానీ యోసేఫ్తో ఉండే దేవుడిని దూరం పంపించడానికి అవుతుందా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మమ్మల్ని చూసి పీపుల్ ఆర్ పుషింగ్ us away. ఒకవేళ మనుషులను చూసి దూరం 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 నూకేస్తున్నారేమో. మమ్మల్ని దూరం పంపించవచ్చు కానీ మాలో ఉండే దేవుడిని దూరం పంపించదని. చప్పట్లు కొట్టి ప్రభువుని ఘనపరుస్తామా? హల్లెలూయా. హల్లెలూయా. Are you believing Jesus today? ఈ రోజు యేసును నమ్ముతున్నావా? God who was with Joseph traveled with Joseph. మరి దేవుడు యోసేపుతో ఉన్నాడు, యోసేపుతో ప్రయాణము చేశాడు యేసయ్య. I'm telling you, in every step of your life God travels with you. నేను నిజం చెప్తా ఉన్నాను, నువ్వు వేసే ప్రతి అడుగులో యేసయ్య నీతో ఉండి అడుగు వేస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిస్తా. Finally Joseph went into the prison. చివరిగా చూస్తే యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. God also was in prison. దేవుడు కూడా యోసేపుతో పాటు చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు యోసేఫ్ బయటికి రావాలి కదా. రావాలి కదా. మరి Only talent what Joseph had is interpreting dreams. మరి ఈ యోసేపుకున్న ఆయనకున్న తలాంతి ఏంటంటే కళలకు చక్కటి అర్థము చెప్పడమే ఆయనకున్న తలాంతు. అంతే కదా. That is only talent he has. ఆయనకున్న ఒకే ఒక్క తలాంత అది ఒకటే. Now God has to use this talent to bring it. మరి ఆ చెరసాల నుంచి బయటికి రావాలంటే ఈ తలాంతునే దేవుడు వాడుకోవాలని ఆశించాడు. Now God is writing a script again. ఇప్పుడు ఒక చక్కటి కథ దేవుడు రాస్తా ఉన్నాడు. చరిత్ర దావీదు యోసేపుకు రాస్తా ఉన్నాడు. Now God is trying to write a script and putting in the mind of a cupbearer. మరి దేవుడు ఆ ఆలోచన రాసి ఆ యొక్క ఫరో యొక్క తలంపుల్లో ఆలోచనలో పెట్టేశాడు. Are you getting what I'm saying? నేను చెప్తుంది మీకు అర్థమవుతా ఉందా? Are you getting what I'm saying? అర్థమవుతుందని చెప్తుంది మీకు? Are you understanding what I'm saying? అర్థమవుతుందని చెప్పండి. అర్థమవుతుంది వారు హలో చెప్తారా గట్టిగా? రాజు పక్కన కూర్చోవాలంటే దేవుడు రాజుకే తీసుకుపోయి డ్రీమ్ పెడతాడు మైండ్లో. ఏం చేసిండు దేవుడు? యోసేపును రాజు పక్కన కూర్చోబెట్టాలంటే కళను తీసుకు ఎక్కడ పెట్టిండు? రాజు నిద్రపోతుంటే రాజులో పెట్టేసిండు. ఆ కళ ఎంత కాంప్లికేటెడ్ చేసినాడంటే ఎవడి వల్ల దాన్ని ఓపెన్ చేసాను కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. ఆ సీక్రెట్ జోసెఫ్ చేతిలో పెట్టి ఆ డ్రీమ్ మాత్రం ఫారో మైండ్ లో పెట్టేశాడు. దేవుడికి వందనాలు. హల్లెలూయా. Are you getting what I'm saying? అర్థమవుతుందని చెప్తుంది. అర్థమవుతుందా బాగా మీకు? Now Pharaoh calls everybody.
Call, explain. ఫరో అందరినీ పిలిచాడు నా కళకు అర్థం చెప్పండి అని చెప్పాడు. Everybody are telling a story. He's not understand. అందరు చెప్తా ఉన్నారు కానీ సరిగ్గా అర్థమైతే స్పష్టత లేదు అని చెప్తా ఉన్నాడు. But Pharaoh didn't understand one thing. అయితే ఫరోకు ఒకటి తెలియదు ఏంటంటే, अरे बेटा बाप तो जेल में बैठा हुआ है जोसेफ के साथ. దేవుడు తండ్రి యోసేపుతో ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. నీకు తెలియదు నా కొడుకు అని చెప్తుండే అన్నమాట. అరే తండ్రి, నీ మైండ్లో పెట్టిండే థాట్ వాళ్ళు ఒక నాన్న జైల్లో యోసెఫ్తో పట్టి కూర్చున్నాడు. నీకు ఎలా అర్థమవుతుంది? ఈ కళ ఇచ్చిన తండ్రి ఎక్కడ కూర్చున్నాడు? పోయి యోసేపుతో జైల్లో కూర్చుండు. ఆ యోసేపుతో తండ్రి బయటికి వస్తేనే ఈ కాల్లో పెట్టిన అర్థం నీకు అర్థమవుతుంది. అప్పటిదాకా నీకు అది అర్థం కాదు. టుడే యువర్ ఎనిమీస్ విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్ బికాస్ ఆఫ్ యూ. నిన్ను బట్టి నీ శత్రువులు అయోమయ పరిస్థితుల్లో ఉందురుగాక. మిమ్మల్ని పైకి తీసుకొని వచ్చేంత వరకు వాళ్ళ లైఫ్ వాళ్ళకి అర్థం కాదు. ఇంకా దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. When God is for you, He will write a complicated script also. He will do anything for you. దేవుడు నీతో ఉన్నప్పుడు ఏదన్నా సమస్యాత్మకమైన కథలు రాయొచ్చు, అని ఏమైనా చేయొచ్చు నీ కోసం. He will do anything. ఆయన ఏదైనా చేయగలడు నీ కోసం. Anything. ఏదైనా చేయగలడు. What happened to Abraham? అబ్రహాం విషయంలో చూస్తూ ఉన్నాం చూడండి. The king came and took his wife. మరి రాజు వచ్చి ఏం చేశాడు? భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. Because Abraham was afraid that he might kill him. ఎందుకనగా ఒకవేళ నాకు భార్య అని చెప్తే చంపేస్తారేమో అని అబ్రహాం భయపడ్డాడు. But God allowed it. Okay, no problem. దేవుడే అనుమతించాడు, తీసుకొని వెళ్ళి అబ్రహాము అన్నట్టుగా. Now king is sleeping in his bed. ఆయన పడక గదిలో రాజు పడుకున్నాడు. Hello, mister. హలో, That is my prophet. ఆయన నా ప్రవక్త. నువ్వు రిటర్న్ పంపించకపోతే మొత్తం నాశనం చేస్తా. నువ్వు ఆయన భార్యను పంపించకపోతే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుందని చెప్తున్నాను అన్నమాట. ఐఎమ్ టెల్లింగ్ యూ సంథింగ్. నేను ఒకటి మీకు చెప్తా ఉన్నాను. మిమ్మల్ని పైకి తీసుకురావడానికి వార్నింగ్ ఇస్తాడు, టార్చరు పెడతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పైకి వచ్చేదాని కోసం ఆయన మీకోసం ఏమైనా చేయగలడు. దేవుడికి వందనాలు. చెబుదామా గట్టిగా, సంతోషంగా గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు హ్యాపీ దిస్ మార్నింగ్? ఈరోజు సంతోషంగా ఉన్నారా మీరు అందరూ కూడా? Do you believe God? దేవుని నమ్ముతున్నారా? Do you believe you have Christ in you? నీలో క్రీస్తును నమ్ముతున్నావా అని ఈ రోజున? నా కోసం ఏమైనా చేయగలడు. నా కొరకు దేవుడు ఏదైనా చేయగలడు. యోసేఫ్ కోసం మైండ్ కాంప్లికేట్ చేసినాడు, అబ్రహాం కోసం పోయి టార్చర్ పెట్టినాడు, ఎవరెవరి కోసం ఏమేమో చేశాడు. మీకోసం కూడా దేవుడు ఈరోజు ఏమైనా చేయగలడు. ఆమేన్. Don't think he is a king, he has everything. No, it is not a problem. ఒకళ్ళు అనుకోవచ్చా, రాజు కదా ఏదో ఉన్నది అనుకోవచ్చు. అదంత సమస్య కాదు. It's not at all a problem. దానికి ఏది సమస్య కాదండి. Because the script is in the hands of God. రాసే రచయితనే దేవుడు కాబట్టి ఏదైనా రాయగలడు. ట్విస్ట్ ఎక్కడైనా పెట్టగలడు. ఎక్కడైనా మలుపు తీసుకొచ్చేసాడు కథను. సాతాను అనుకుంటున్నాడు అయిపోయింది, యోసేఫ్ అయిపోయింది, లైఫ్ అయిపోయింది, దావీదు లైఫ్ అయిపోయింది, అబ్రహాం లైఫ్ అయిపోయింది. అయిపోయినప్పుడే ట్విస్ట్ తీసుకొస్తాడు. పార్ట్ 2. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. Satan and your people who are against you, they'll be saying your life is gone. సాతాను నీ శత్రువులు నీ మనుషులు వచ్చి నీ జీవితం అయిపోయింది, ముగింపు అనొచ్చు. But God says this is the beginning of a new chapter. యేసు ప్రభువు అంటాడు కొత్త అధ్యాయానికి ఇదే ప్రారంభం అని దేవుడు చెప్తాడు. Are you ready for the twist in your life? ఆ మలుపు కోసం ఈ రోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? How many of you are ready for the twist? ఆ యొక్క మలుపు కోసం, ఆ ట్విస్ట్ కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Say it loudly, I am ready for the twist. చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా మలుపు కొరకు. Oh, hallelujah. హల్లెలూయా. ఆ ట్విస్ట్ సింహం మధ్యలో తీసుకొస్తాడు, జైల్లో తీసుకొస్తాడు, టార్చర్ పెట్టి తీసుకొస్తాడు. అనవసరం, కానీ మనకు ట్విస్ట్ కావాలంతే. ఆమేన్. షద్రక్ మేషక్ అబేద్నెగో
all country, put him inside the fire. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేశమంతా వ్యతిరేకించి వారిని ఏం చేయాలనుకున్నారు? అగ్నిగుండములో పడివేయాలనుకున్నారు. But the twist was in the fire, they didn't know. అయితే ఈ మలుపు, ఈ రహస్యం అంతా కూడా అగ్నిలోనే ఉన్నది. అది వాళ్ళకు కూడా తెలియదు, ఈ అగ్నిలోనే దేవుడు ట్విస్ట్ పెట్టాడని. అరే బాబు, ఫైర్లో ఏకండి రా, వాళ్ళు హీరో అయిపోతారు, వద్దు, లేదు, దే షుడ్ ఎండ్ దేర్ లైఫ్. వారు అనుకున్నారు, ఏది అగ్నిలో వేయొద్దురా బాబు, వేస్తే గొప్పలు అయిపోతారు అంటే, లేదా చంపేయాల వాళ్ళని చంపేయాలా అన్న ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తిలో కలిగి ఉండే. డెత్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్. అందరి కళ్ళ ముందు ఏం కనబడతా ఉంది? ముగ్గురు చచ్చిపోయారు, కాలి బూడిదైపోయారు అన్నట్టుగా వాళ్ళు చూస్తా ఉన్నారు. డెత్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్ ఇన్ ద ఫైర్. వారి యొక్క మరణాన్ని ఎక్కడ చూస్తున్నారు? వారు అగ్నిగుండములో వారి ముగ్గురు మరణాన్ని చూస్తా ఉన్నారు. గాడ్ ఈస్ సీయింగ్ దర్ ఫ్యూచర్ ఇన్ ద ఫైర్. దేవుడే వారి భవిష్యత్తును అగ్నిలో దేవుడు చూస్తా ఉన్నాడు. చమలగడ్డి ప్రభువుని స్తుతిస్తా. People around you are seeing your end in your problem. నీ సమస్యలో మనుషులందరూ కూడా ఈ సమస్యను బట్టి ఇక నీకు ముగింపు అయిపోయిందని అనుకుంటున్నారేమో. But God is seeing your future in your problem. ఆ సమస్యలోనే దేవుడు నీకు మంచి భవిష్యత్తును దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. చూద్దామా గట్టిగా హల్లెలూయా. The God whom we believe, he does impossible things. ఏ దేవుడిని నమ్ముతా ఉన్నాం, ఆయన అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడై ఉంటా ఉన్నాడు. అబ్రహాం విషయంలో చూస్తే, where all he went, he dug a well, there was water. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా బావులు తవ్వుతా ఉన్నాడు, నీళ్లు మంచిగా వస్తా ఉన్నాయి. And people are jealousy now. మనుషులందరూ కూడా ఆయన చూసి స్వార్థపరులు అయిపోయారు. ఒక చోట తవ్వుతే నీళ్ళు వస్తే వాళ్ళు అక్కడ నుంచి తరిమేసి బయటికి వెళ్ళిపో అనేవాళ్ళు. ఎక్కడ నీళ్ళు వచ్చినా కూడా అది మాది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? అసూయతో వెళ్ళిపో అని గెంటేసేవారు. He went to the second place. వేరే బావి దగ్గరికి వెళ్ళాడు, dug the well. అక్కడ బావి తోడాడు, there was water. అక్కడ నీళ్ళు వచ్చాయి. These people came, మనుషులు వచ్చారు, వెళ్ళిపో అన్నారు. Abraham was not disappointed. అబ్రహాం ఇక్కడ ఏ పరిస్థితులు వచ్చినా నిరుత్సాహపడలేదు. సరేలేండి, ఓకే, I have God in me. దేవుడు నాలో ఉన్నాడు. నేను ఇక్కడ కాదు, 100 ప్లేస్ లో పోయి తవ్వుతే కూడా నీళ్ళు వస్తాయి, నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. Because ఆ దేవుడిని నమ్మకం ఉంచున్నాను. he went to the third place. మూడవ బావి దగ్గరికి వెళ్ళాడు, he dug the well. మళ్ళీ అక్కడ బావి తోడాడు. again they chased him away. మళ్ళీ వచ్చేస్తారు అందరూ కూడా. ఎన్ని ప్లేస్ నుంచి తరుముతారయ్యా? If you have God in you, ఒక నీలో దేవుడు ఉంటే, no matter how many times they chase you, ఎన్ని సార్లు వ్యతిరేకించే వారు వచ్చినా, that many times you will find success. అన్ని సందర్భాలలో కూడా నువ్వు జయాన్నే పొందుతావు. Failure is not our portion. ఇక నీ జీవితంలో ఓటమి అనేది లేనేలేదు. Hallelujah. Just because one time they are threatening you, keeping you away, rejecting you, does not matter that you will come up in life. ఒక్కసారి వాళ్ళందరూ వచ్చి తృణీకరించేశారంటే నువ్వు అక్కడ ఆగిపోయి పైకి రాకుండా ఉండడానికి వీల్లేదు. You have a second chance. నీకు ఇంకొక అవకాశం దేవుడు ఇచ్చాడు. You have a third chance. మూడవ అవకాశం ఇచ్చాడు. You have a fourth chance. నాలుగవ అవకాశం ఉంది. ఎంతవరకు ఛాన్స్ ఇస్తాడు? ఎంతవరకు మనకు అవకాశాలు ఇస్తాడండి? Until your enemies are tired. నీ శత్రువులు ఏమైపోవాలి? నిన్ను వెంటాడుతూ అలసిపోయేంత వరకు నీకు దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడట. జపలు కొట్టి ప్రభువుని కనపడిస్తా. Hallelujah. Are you believing God? ఈ రోజు ప్రభువుని నమ్ముతా ఉన్నావా, విశ్వసిస్తా ఉన్నావా? The Bible says, వాక్యం సెలవిస్తా ఉంది, the righteous will fall 7 times but he will rise up. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడని వాక్యం సెలవిస్తుంది. But your enemies has only one chance. శత్రువుకైతే ఒకేసారి పడిపోయే అవకాశం ఉంది. But we have multiple chances. మనకైతే అనేక సందర్భాల్లో దేవుడు అవకాశాలు ఇస్తా ఉన్నాడు. Hallelujah. Today also is your chance, tomorrow also is your chance, day after tomorrow is your chance. ఈ రోజు అవకాశం ఉంది, రేపు అవకాశం ఉంది, ఎల్లుండి అవకాశం ఉంది. ప్రతి రోజు దేవుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. నిన్ను వ్యతిరేకించే నీ శత్రువులకి ఒకే లైఫే ఉండేది, మాకైతే లైఫ్ లైన్స్ చాలా ఉన్నాయి. Hallelujah. Are you believing what I'm saying? నేను చెప్తుంది మీరు నమ్ముతా ఉన్నారా ఈ రోజున? If you have Christ in you, నీలో క్రీస్తు ఉంటే గనుక, you have a hope for your highest position. నీ ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి నువ్వు ఒక నిరీక్షణ కలిగి ఉన్నావు ఈ రోజున. Today you have to go back home with a hope.
నువ్వు ఈ రోజు ఇంటికి ఏ రకంగా వెళ్ళాలంటే ఒక నిరీక్షణ కలిగి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. that my life God is changing today. నా జీవితాన్ని ఈ రోజు మారుస్తా ఉన్నాడు. My future God is going to change. నా భవిష్యత్తును దేవుడు మారుస్తా ఉన్నాడు. My family God is going to change. నా కుటుంబాన్ని దేవుడు మారుస్తా ఉన్నాడు. My work God is going to change. నా పని విధానాన్ని దేవుడు మారుస్తా My ఉన్నాడు. business God is going to change. నా వ్యాపారాన్ని దేవుడు మారుస్తా My ఉన్నాడు. ministry God is going to change. నా పరిచర్యను దేవుడు My మార్చబోతున్నాడు. lifestyle God is going to change. నా జీవన విధానాన్ని దేవుడు మార్చబోతున్నాడు. My rental house God is going to change. Rented house. నేను ఏ ఇంట్లయితే ఉంటా ఉన్నానో అద్దె ఉన్న ఇల్లును బట్టి కూడా దేవుడు దాని పరిస్థితి మార్చును గాక. Your broken vehicle God will change. ఇరిగిపోయిన ఆ యొక్క వాహనాలను దేవుడు నూతన పరచును గాక. Everything God will change. అన్ని దేవుడు మార్చేస్తాడు. Because Christ is in you. ఎందుకనగా క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి. He is the hope for your better future. నీ యొక్క మంచి భవిష్యత్తుకు ఆయన నిరీక్షణకు ఆధారమై ఉన్న దేవుడై ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Can we all stand up and pray? అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామా? Hallelujah, Lord. Thank you. హల్లెలూయా, Jesus. హల్లెలూయా. Role me sekeri mandala అందరం baus. లేచి నిలబడి ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. Rema kabara sekeri mama. Rolo samama karama mala mama se baby. Rendes tala mama diri senderima. ప్రతి ఒక్కరు Everybody open your mouth and speak to him. అందరము నోరు తెరిచి ప్రభువుని స్తుతిస్తాం, మాట్లాడదాం. మీరు మౌనము ఉండొద్దండి. ప్రతి ఒక్కరు కూడా బిగ్గరమైన స్వరముతో దేవునితో మాట్లాడదాం. Everybody speak to him. అందరం మాట్లాడదాం. స్వరం ఎత్తండి, స్వరం ఎత్తి ప్రభువుని ఆరాధిస్తాం. Speak to the person who is going to change your future. నిజముగా ఏ దేవుడైతే నీ పరిస్థితిని మార్చబోతున్నాడో, ఆ భవిష్యత్తు మార్చే దేవునితో మాట్లాడి రోజున. Without speaking he cannot change. ఆయనను మాట్లాడుకుంటే ఆయన నీ భవిష్యత్తును మార్చలేడు. The God who changed the future of David. దేవుడు దావీదు భవిష్యత్తును మార్చాడు. God changed the future of Joseph. యోసేపు భవిష్యత్తును దేవుడు మార్చేశాడు. God changed the future of Abraham. అబ్రహాము భవిష్యత్తును దేవుడు మార్చిన దేవుడు. Today God can change your future. ఈ రోజు నీ భవిష్యత్తును దేవుడు మార్చగలడు. Speak to the one who changes your future today. నీ భవిష్యత్తును మార్చగల ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడి రోజున. God change my future. అయ్యా నా భవిష్యత్తును మార్చయ్యా దేవా. Change my future, Lord. యేసు ప్రభువా నా భవిష్యత్తును మార్చు. అడగండి అందరూ. Change my future. అయ్యా నా భవిష్యత్తు మార్చేసయ్యా. I am so tired of what is happening with అయ్యా నా me. జీవితంలో జరుగుతున్న దాన్ని బట్టి నేను అలసిపోయానయ్యా. But I want things to change today. అయ్యా నా జీవితంలో సమస్తము మార్చబడాలని కోరుతా ఉన్నాను. I am willing, oh God. దేవా నేను ఆశిస్తున్నానయ్యా, Change ఇష్టపడుతున్నాను. me. అయ్యా మార్చేయండి. Ora mama sekeri Proleni sekira mama talabarabas. Healings are happening. ఇక్కడ స్వస్థతలు దేవుడు జరిగిస్తా ఉన్నాడు. Healings are happening. స్వస్థతలు దేవుడు జరిగిస్తా ఉన్నాడు. It's happening now. ఇప్పుడే జరుగుతా ఉన్నాయి. స్వస్థత దేవుడు చేస్తా ఉన్నాడు. నిన్ను ముడుతా ఉన్నాడు దేవుడు. If you have a problem in your body, check it right now. It is not there. ఇప్పుడే నీ శరీరంలో ఏ సమస్య ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా పరీక్షించుకో. దేవుడు నిన్ను స్వస్థపరుస్తా ఉన్నాడు ఈ రోజు. Sekeri mama talabarabas. Rolo rosakara mama. Thank you, Lord. We are willing, oh God. We are willing. అయ్యా నేను ఇష్టపడుతున్నానయ్యా, నా భవిష్యత్తు మార్చడానికి ఇష్టపడుతున్నానయ్యా. Please చెప్తామా change. ప్రభు, నేను ఇష్టపడుతున్నానయ్యా, ఆశ కలిగి ఉన్నానయ్యా. Change my future. అయ్యా నా భవిష్యత్తు మార్చే దేవా. Change my future. ప్రతి ఒక్కరు కూడా అయ్యా నా భవిష్యత్తు మార్చేయ్యా. రాబోయే దినాలు మార్చు నాయనా. Everything is possible with you. దేవునికి దయానికి సమస్తము సాధ్యమయ్యా. Everything is possible with you. చెప్తామా అందరం కూడా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమయ్యా. Let everyone's life change today in Jesus' name. ఈ రోజున ప్రతి ఒక్క దృష్టి మార్చబడుగాక యేసు నామమున.
Let everyone house and family change today in Jesus' ఈ name. రోజున ప్రభువా ఇప్పుడే వారి గృహాలు వారి యొక్క కుటుంబములు యేసు నామమున మార్చబడును గాక. Let everyone's financial condition change today. ఈ రోజునే వారి ఆర్థిక పరిస్థితి మార్చబడును గాక. Let everyone's health condition change today. ఇప్పుడే వారి ఆరోగ్య పరిస్థితి మార్చబడును గాక. Let everyone's debts be changed. ఇప్పుడే వారు మరణ స్థితిలో ఉన్నవారు కూడా ఇప్పుడే వారి పరిస్థితులు అప్పులన్నీ కూడా మార్చబడును గాక. Let renewal begin in Jesus' name. ఇప్పుడే ఒక నూతనత్వము వారి జీవితాల్లో ప్రారంభమవును గాక. All the bad things be replaced with the good things in their life. వారి జీవితంలో బాధకరమైన పరిస్థితులన్నీ కూడా సంతోషకరంగా మార్చబడును గాక. Hallelujah. Let their debts be replaced with prosperity. ఇప్పుడే అప్పులన్నీ కూడా ఆశీర్వాదముతో నింపబడును గాక, సమృద్ధితో నింపబడును గాక. Let the sickness be replaced with health. ఇప్పుడే అనారోగ్యము వ్యాధులన్నీ కూడా నూతన పరచబడి సమృద్ధి అయిన ఆరోగ్యము చేత ప్రతి ఒక్కరూ నింపబడుదురు గాక. Every disappointment, discouragement, sadness, pain be replaced with the joy of the Lord. ఇప్పుడే ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి నొప్పి అది కొట్టివేయబడి ప్రభు యొక్క గొప్ప సంతోషము చేత ప్రతి ఒక్కరు తృప్తి పరచబడుదురు గాక. God wants to say this to you. Each and every one of you here has a future. ఇక్కడ ఉన్న మీకు అందరికీ దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు ఒక భవిష్యత్తునైనా కలిగి ఉన్నాడు. Everyone has a future. ప్రతి ఒక్కరికి ఒక భవిష్యత్తు దేవుడు ఇస్తా ఉన్నాడు. My daughter, my son, don't cry. నా ప్రియ కుమార్తె కుమారుడా ఏడవకు, I am with you. నేను నీతో ఉన్నాను. I will change your future. నీ భవిష్యత్తు నేను మార్చబోతా I ఉన్నాను. will bring you out of your problem. నీ సమస్యను బట్టి తీసుకొస్తాను. I will make you walk in victory. దాని మీద నడిచినట్టుగా చేస్తాను. I will make you sit in the high places. నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టే వ్యక్తిగా చేస్తాను. Hallelujah, Lord. హల్లెలూయా. Don't worry that you're rejected. నీవు తృణీకరించబడ్డావని బాధపడకు. I am in you. నేను నీలో ఉన్నాను. I will lift you up. నిన్ను పైకి లేవనెత్తుతాను. Hallelujah. God is rewriting your future. దేవుడు నీ భవిష్యత్తును తిరిగి రాస్తా ఉన్నాడు ఆయన. Your life will never be the same from today. ఈ రోజు నుంచి ఇక నీ జీవితము పాతగా ఉండదు. It will change and it will change. It will change continuously. అది నిశ్చయంగా మారుతుంది. కొత్తగా 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 నీ భవిష్యత్తును దేవుడు చేస్తా ఉన్నాడు. You'll become better and better and better and better and better every day. నీవు ప్రతి రోజు 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 గొప్పగా 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 నేను దేవుడు మార్చబోతా ఉన్నాడు. Hallelujah. Say it with me loudly. నాతో పాటు ఈ ప్రార్థన చేయండి అందరూ కూడా. Lord, I am willing. Change me. నన్ను మార్చండి. I am willing. నేను ఇష్టపడుతున్నానయ్యా. Change me. నన్ను మార్చండి. I believe. నేను నమ్ముతున్నానయ్యా. I have a hope. నాకు నిరీక్షణ ఉన్నదని. That hope will take me to the highest position. ఆ నిరీక్షణ ఉన్నత స్థానం తీసుకొని వెళ్తుంది. We are closing this prayer saying this thing, that every one of you has a hope to live in the highest position of your life. ఇక్కడ నుంచి వెళ్ళి మీరు అందరూ కూడా ఉన్నత స్థానములో ఉండే నిరీక్షణ కలిగి ఉండాలని ఆశిస్తా ఉన్నా. Your limitation God is removing today. ఈ రోజు నుండి పరిధులని దేవుడు తీసేస్తా ఉన్నాడు. And you are going to go forward. నువ్వు ఇక ముందుకు వెళ్ళబోతున్నావు. Physically you will be going forward. Spiritually you will be going higher. భౌతికంగా నువ్వు ముందుకు వెళ్ళబోతా ఉన్నావు. ఆత్మానుసారంగా నువ్వు పైకి వెళ్ళబోతున్నావు. Because God is giving you a hope. ఎందుకనగా దేవుడు నీకు నిరీక్షణ ఇవ్వబోతా ఉన్నాడు. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా.